దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథములో నుండి 24వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము నేను చదువుతాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము అలాగే 4వ వచనం నేను చదువుతాను. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. గత 2-3 వారముల నుంచి మనము జ్ఞానం గురించి మనం చూసుకున్నాం. ఈ రోజున కూడా కొన్ని విషయాలు జ్ఞానం గురించి కొన్ని విషయాలు వాక్యంలో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బైబిల్లో మనం చూసినప్పుడు జ్ఞానం గురించి బైబిల్ చాలా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఈ సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు జ్ఞానం గురించినటువంటి విషయం ఎక్కువగా మనం చూస్తున్నాం. మనం జ్ఞానం అంటున్నప్పుడు మన జీవితమును సులువుగా మార్చేటువంటి సామర్థ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. జ్ఞానం అంటే ఏదో మనకు చాలా విషయాలు తెలుసు అని చెప్పుకోవడానికి కాదు. ఆ జ్ఞానంను యూస్ చేసి మన జీవితమును మనం సులువుతరంగా మార్చుకోవడానికి ఏ సామర్థ్యం అయితే కలిగి ఉంటామో ఆ సామర్థ్యమును బైబిల్ జ్ఞానం అని పిలుస్తుంది. అందుకని చూడండి, నేను గత వారం చెప్పాను చూసారా, జ్ఞానం అనేటువంటి దాంట్లో చాలా స్థాయిలు ఉంటాయి, చాలా దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానంలో ఒక స్థితి. చాలామందికి చాలా విషయాలు తెలుస్తాయి, చాలామంది చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే తెలుసుకున్నటువంటి ప్రతివారు, తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతివారు కూడా వాళ్ళు తెలుసుకున్నటువంటి కార్యమును అర్థం చేసుకున్నారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవడం ఒకటి, అర్థం చేసుకోవడం ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు అని మనం తెలుసుకున్నాం. కానీ ఎంతమంది ఆ దేవుని నిజంగా అర్థం చేసుకున్నారు? ఇప్పుడు రక్షణ పొందినప్పుడు సువార్తను బట్టి దేవుడు మన హృదయంలో కార్యం జరిగించినప్పుడు యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని మనం ఆ టైంలో దేవుడు మన హృదయంలో పనిచేసిన దాన్ని బట్టి నిజమైన దేవుణ్ణి గుర్తించాం, తెలుసుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి గుర్తించావు, ఐడెంటిఫై చేసావు. ఇప్పుడు నిజంగా ఆయన ఎంతవరకు నువ్వు అర్థం చేసుకున్నది కూడా చాలా ఇంపార్టెంట్. నిజమైన దేవుడిది నువ్వు వచ్చేసావు కాబట్టి ఆ దేవుడికి అర్థమైపోయాడని కాదు. దేవుని అర్థం చేసుకునేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. బట్ ఇంకా చెప్పాలంటే నువ్వు నిజమైన దేవుని గుర్తించిన తర్వాత వెంటనే మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ఆ నిజమైన దేవుని తెలుసుకోవాలి. అందుకనే ఇంత పెద్ద బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఊరిని ఏదో నువ్వు నిజమైన దాన్ని గుర్తించేసావు కాబట్టి నువ్వు గుర్తించేసావు అనేటువంటి సరిపోదు, ఆ జ్ఞానం సరిపోదు. దాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఏ దేవుడైతే నిజమైన దేవుడు నువ్వు విన్నావో, తెలుసుకున్నావో దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, తమ దేవుణ్ణి ఎరుగువారు. సరే, ఎరగటం అంటే అర్థం ఏంటంటే పర్సనల్గా చాలా విషయాలు తెలుసుకోవడం ఎరగటం అంటే. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చూసారా, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎరుగువారు అన్నప్పుడు కొంచెం పర్సనల్గా, వ్యక్తిగతంగా, ఇంకా కొంచెం లోతుగా దేవుణ్ణి తెలుసుకోవడం గురించి మాట్లాడుతుంది. ఆ తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం అంటే దేవుణ్ణి అర్థం చేసినటువంటి స్థితి, తెలుసుకోవడం నుంచి అర్థం చేసిన స్థితి అంటే నీకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏదైతే నువ్వు విన్నావో, నువ్వు తెలుసుకున్నావో, అర్థం చేసుకున్నావో దాన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ జీవితం నాకు అన్వయించుకోవడం కూడా తెలియాలి. ఇప్పుడు అసలు అదే చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసుకుంటాము, ఎందుకు అర్థం చేసుకుంటాము అంటే జీవితములకు దాన్ని మనం అప్లై చేసుకోవడానికి, అన్వయించుకున్నప్పుడే ఆ జ్ఞానం అనేటువంటిది నువ్వేది గ్రహించావో అది నీకు మేలుకరంగా మారుతుంది. అది మనం అప్లై చేసుకున్నంత వరకు, దాన్ని ఆచరణలో పెట్టినంత వరకు నువ్వు ఎంత తెలుసుకున్నా సరే దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. చాలామంది బైబిల్ గురించి క్రిస్టియన్స్ చాలామంది చాలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ బైబిల్ తెలుసుకుంటున్నాం, కానీ బైబిల్ని అన్వయించుకుంటున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఏంటంటే జ్ఞానం అటువంటి దాంట్లో చాలా లెవెల్స్, ముఖ్యంగా అయితే ఆ 3 రకాలైనటువంటి స్థాయిలు ఉంటాయి. మెజారిటీ శాతము తెలుసుకోవడంతో ఆగిపోతాం. కొంతమంది తెలుసుకున్నటువంటి దాన్ని అర్థం చేసిన ప్రయత్నము చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకున్నటువంటి దాన్ని జీవితంలోకి అన్వయించుకుంటాం. అప్పుడు అది నీ జీవితం ఉన్నది సులువుగా, సుఖంగా మారుస్తుంది. బైబిల్లో చాలా సందర్భం జ్ఞానం అన్నప్పుడు ఆ 3వ స్థాయి కోసం మాట్లాడుతున్నాం మనం. అంటే జీవితం నాకు అప్లై చేసుకొని అన్వయించుకునేటువంటి ఆ స్థితి కోసం మాట్లాడుతాం. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, అర్థం చేసుకున్నావో అది నీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, అది నువ్వు తెలిసినటువంటి కార్యము
నీ జీవితం నాకు ఎలాగది మేలుకరంగా మారుతుంటే అర్థం చేసుకోండి, దాన్ని అప్లై చేయడం. ఇప్పుడు బైబిల్ ఆ రకమైనటువంటి జ్ఞానం, లోతైన జ్ఞానం కోసం మారుతూ ఇక్కడ బైబిల్లో మనం చూస్తే చూడండి 24వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది, వివేచన చేత స్థిరపరచబడుతుంది. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. ఇప్పుడు నార్మల్గా ఏదైనా సరే కట్టాలి అంటే కట్టడము అనేటువంటిది ఒక పెద్ద ప్రాసెస్. అది కట్టడం అంటే అన్ని ఇన్స్టెంట్గా ఒక్క ప్రయత్నములు అయిపోయేటువంటిది కాదు. అది ఇల్లు అన్నా అంతే, జీవితం అన్నా అంతే, సంఘం అన్నా అంతే, బేసిక్ ఏదన్నా సరే అంతే. ఇప్పుడు మన పిల్లలకి జీవితం గురించి మాట్లాడుతున్నా సరే, ఏదన్నా సరే కట్టడము అన్నామంటే బేసిక్గా అది ఒక ప్రాసెస్ గుండా వెళ్ళేటువంటి కార్యము. అది ఒక్కసారికి మనం ఏదో ప్రయత్నం చేసిన సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి అక్కడితో అది అయిపోయిందని కాదు. లైఫ్ బేసిక్ ఎలాంటిది, జీవితంకు సంబంధించిన ప్రాముఖ్యమైన కళ ఎలాంటివి అంటే అవి ఒక్కసారి ప్రయత్నం చేసి ఒక్కసారి ఏదో చేసేసి ఆపేసేది కాదు. చేసింది మళ్ళా తర్వాత తరచుగా చేస్తూనే ఉండేటువంటి దాన్ని మనం కట్టడం అంటాం. అలా జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. అది లైఫ్ అయినా కావచ్చు, ఏదైనా సరే కట్టబడి వివేచన చేత అది స్థిరపరచబడుతుంది. ఇప్పుడు జ్ఞానం ఎందుకు ఇంపార్టెంట్ అంటాం. ఈ రోజులు మనకేంటంటే అది చాలా కార్యములు చేయడానికి అవసరం. ఏంటంటే బలము గురించి ఎక్కువ ఆలోచిస్తాం, తీవ్రత కోసం ఎక్కువ ఆలోచిస్తాం, కానీ జ్ఞానం కోసం మనం ఎక్కువ ఆలోచన చేయము. చాలాసార్లు మనం అనుకుంటామంటే జ్ఞానం అంటే దాన్ని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు అనుకుంటాం. ఎందుకంటే కొన్ని వచనాలు బైబిల్ అలా ఉంటుంటే, నేను గతవారం చెప్పినట్టుగా జ్ఞానం సిగ్గుపరచాలని దేవుడు లోకం వెరువని ఏర్పాటు చేసుకుంటాను. అలాంటి మాటలు కొన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీకేమనిపిస్తుంది అంటే దేవుడు అసలు జ్ఞానవంతులు చీపుగా చూస్తాడని అనుకుంటాం. దేవుడు జ్ఞానవంతులు చీపుగా చూడ్డు. యాక్చువల్గా దేవుడు జ్ఞానాన్ని మెచ్చుకుంటాడు. తెలుసా మీకు? వివేకం కలిగి ఉండడానికి దేవుడు మెచ్చుకుంటాడు, బుద్ధి కలిగి ఉండడానికి దేవుడు యాక్చువల్గా మెచ్చుకుంటాడు. దేవుడే మనకి జ్ఞానం ఇచ్చేటువంటి వాడు. నిజమైనటువంటి జ్ఞానము, జీవితంలో కట్టేటువంటి జ్ఞానము దేవుని దగ్గర నుండి వస్తుంది. కాబట్టి కొన్ని వచనాలు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎంతసేపు భక్తి దేవుడు ఇంప్రెస్ అవుతాడు, కానీ జ్ఞానములకు ఇంప్రెస్ అవుతాం అనుకుంటాం. కానీ మీకు తెలుసా, నీకు భక్తి ఎంత ఉన్నా సరే అది సరిపోదు. ఆ భక్తి నీకు సరైన దారిలో నువ్వు క్రమంగా పెట్టడానికి నీకు జ్ఞానము చాలా చాలా అవసరం. చూడండి, బలం అంటే చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని కార్యాలు చెయ్యాలంటుంటే ఒక తీవ్రత, ఆ ఆసక్తి ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. చాలామందికి అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండదు. చాలామందికి నేను కొంచెం ఈ కార్యం కొంచెం బెటర్గా చెయ్యాలి, నేను కొంచెం బెటర్గా కొన్ని జీవించాలి, లేదా బెటర్గా ఈ కార్యాలు చేయాలని కొన్నిసార్లు ఇంకొంచెం బెటర్గా మనం ఉండాలి అన్న ఆలోచన జనరల్గా మనకు రాదు. ఇంట్రెస్ట్ మనకు పెద్దగా ఉండదు. కొన్ని కార్యాలు చేస్తాం, చేయాలి కాబట్టి అని చేస్తాం, కానీ చేసే కార్యాలు ఇంట్రెస్ట్గా మనం చేయం. కానీ చూడండి, యాక్చువల్గా అయితే నువ్వు ఇంట్రెస్ట్తో కార్యం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆసక్తిగా చేయడం కార్యంను. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ఆసక్తి ఉన్న కార్యం చేస్తున్నప్పుడు ఆ కార్యం చాలా బెటర్గా చేస్తాం. తెలుసా, ఆ కార్యం చాలా బెటర్గా చేస్తాం. కొంతమంది చూడండి, టీవీలో క్రికెట్ చూస్తున్న చాలా ఇంట్రెస్ట్ చూస్తారు, పక్కన వాళ్ళు పిలుస్తున్నా పట్టించుకోరు, క్రికెట్ మీద అంత మైండ్ పెట్టేస్తారు. దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అంతే కాన్సన్ట్రేషన్ నిజంగా చర్చలోకి వచ్చినప్పుడు వాక్యం మీద ఉంటుందా, లేదా వేరే వేరే పనులు చేసినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, ఆ ఏకాగ్రత, ఆసక్తి అనేటువంటిది అసలైనటువంటి ఆత్మ విషయాల మీద నిజంగా ఉంటుందంటే కొంచెం డౌటే మనకి. అంటే కొన్ని కార్యాల మీద అంత కాన్సన్ట్రేషన్ మనకు ఉంటుంది, కానీ కొన్ని ప్రాముఖ్యమైన కార్యాల మీద ఎందుకు కానీ మనకి ఉండదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యాక్చువల్గా ఆసక్తి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ యాక్చువల్గా ఆసక్తిని కూడా, ఆసక్తి ఏంటంటే ఒక బలం లాంటిది అనుకుంటే దాన్ని సరిగ్గా ఛానలైజ్ చేసి దాని క్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగకరమైన రీతిలో దాన్ని డైవర్ట్ చేసి నడిపించేది, ఫ్రేమ్ చేసేది జ్ఞానము. బైబిల్లో మాట చూద్దాం. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల గురించి పౌలు మాట్లాడుతూ చెప్తున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. వారి భక్తి గురించి మాట్లాడుతూ ఆ భక్తుల లోపం ఏంటో పౌలు మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. రోమపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు అంటే యూదుల గురించి మాట్లాడుతూ దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు చూడండి, నిజంగా కొంతమంది యూదుల గురించి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఆసక్తి ఉంది, వాళ్ళకి చాలా తీవ్రత ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఆ మాట ఎవరో ఒక సాధారణ వ్యక్తి చెప్తే, బహుశా పేతురులా అంటోలో తిమ్మతులు అంటోలో చెప్తే పర్లేదు. అసలు అత్యాసక్తి ఉండేటువంటి పౌలు చెప్తున్నాడు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అసలు పౌలే అందులో చాలా చాలా తీవ్రత ఎక్కువ పౌలకే. కానీ అలాంటి పౌలు సైతం ఇంప్రెస్ అయ్యేంత ఆసక్తి కొంతమంది యూదులకు ఉందని పౌలే సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళకి ప్రాబ్లం ఇంట్రెస్ట్ లేకపోవడం ప్రాబ్లం కాదు, కానీ పౌలు అక్కడ అన్నాడు చూడండి, దేవుని అంత ఆసక్తి గలవారు అని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అసలు అది ప్రాబ్లం. ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారంగా
లేదు. అంటే అర్థం ఏంటి? నీకు ఆసక్తి అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక కార్యం అయితే ఓ రకంగా చూసుకుంటే అదొక చాలా ఫాస్ట్గా ఒక సూపర్ కార్ లాంటిది అనుకుందాం. ఆసక్తి అనేటువంటిది నేను చాలా ఫాస్ట్గా కొన్ని కార్లు చేయడానికి, తీవ్రత నేను బలంగా నడిపించడానికి ఒక బలమైనటువంటి ఇంజిన్ కెపాసిటీ కలిగిన కారు అనుకుంటే, దానికి అంత బలమైనటువంటి దానికి స్టీరింగ్ కనుక కంట్రోల్ సరిగ్గా లేకపోతే అంత బలమైనటువంటి ఇంజిన్ వల్ల ఉపయోగం ఉంటుందా? కారు మంచి స్పీడ్కి వెళ్ళేటువంటి కెపాసిటీ దానికి ఉండొచ్చు, కానీ అంత ఫాస్ట్గా వెళ్ళేటువంటి దానికి స్టీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టీరింగ్ పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేకపోతే అంత స్పీడ్లో నీకు స్టీరింగ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఆ స్పీడ్లో ప్రమాదం జరిగేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అలాగే భక్తి కూడా చాలా ఇంపార్టెంటే. అది ఆసక్తి చాలా ఇంపార్టెంట్. అది ఉండాలి కూడా ఖచ్చితంగా. అది లేకపోతే నువ్వు సరిగ్గా చేయలేవు. కాబట్టి భక్తిలో ఆసక్తి చాలా ఇంపార్టెంట్. కానీ ఆసక్తి ఒక్కడుంటే సరిపోదు తెలుసా. చాలామందికి ఆసక్తి ఉంటే ఏదో దేవుని కోసం ఏదో చేయాలనుకుంటా, కానీ నువ్వేం చేయలేవు. దేవుడు నడిపించే వరకు నువ్వు వెయిట్ చేసి నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నేను చేయగలను కాబట్టి చేసేస్తంటే కాదు. ఈ రోజుల్లో చాలా విషయాలు ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేసేద్దాం అనుకుంటాం. ఇంట్రెస్ట్ ఉందన్న పాయింట్ కాదు ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా దేవుని కొరకు కనిపెట్టాలి, వెయిట్ చేయాలి. ఆ దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చే వరకు మనం ఆగాలి. ఆసక్తి ఉంటే సరిపోదు. పౌలు అన్నాడు, అది వారికి ఆసక్తి ఉందని నేనే చెప్తున్నాను, కానీ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు కాబట్టి ఆ ఆసక్తి వల్ల వాళ్ళకి పెద్ద యూజ్ ఏమీ లేదు. అంటే ఏంటి ఆసక్తి అనేటువంటిది? ఏంటంటే ఈ కార్యం చేసేద్దాం, దేవుని కొరకు అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం అని ఏదో బిజీగా ఏదో చేసేయాలనుకుంటే ఒక తీవ్రత, బలము అది ఎక్కువ ఉంటుంది. అది కానీ ప్రాబ్లం అలాంటి వాళ్ళు కనుక కొంచెం జ్ఞానం కనుక తోడైందనుకోండి, అది బెటర్గా వాళ్ళకి బెటర్గా మారుతుంది, ఇతరులు కూడా చాలా చాలా బెటర్గా అది మారుతుంది. అందుకనే జస్ట్ నాకు ఇది ఉందంటే సరిపోదు, నీకు దానికి అవసరమైనటువంటి జ్ఞానం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ జ్ఞానం లేకపోతే ఆ ఆసక్తి వల్ల పెద్ద యూజ్ ఏమీ లేదని పౌలు అంటున్నాడు. అందుకే వాళ్ళ రక్షణ కూడా పొందరంట. వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ అది జ్ఞానానుసారంగా లేదు కాబట్టి వారి యొక్క ఆసక్తి ఏంటంటే దేవుని యొక్క నీతిని ఎరుగదు, దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోరు. అందుకే వాళ్ళకి రక్షణ కూడా రాదు. పౌలు ఏం గుర్తించాడంటే ఆసక్తి ఉంటే సరిపోదు, భక్తిలో జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఆసక్తిని సరైన దారిలో పెట్టేది జ్ఞానము. అంతే. ఇప్పుడు అన్న చూడండి, నువ్వు కూడా నీ కుటుంబం గురించో వేరే నీ లైఫ్ గురించో నీకు బోల్డ్ బాధ్యతలు ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు. చాలా చాలా మంచిది, ఇంపార్టెంట్. అది చాలా మందికి ఉండదు, కానీ ఉంటే మంచిదే. కానీ అంటాను ఆ బాధ్యత ఉంది కాబట్టి అని చెప్పి నీతో హడావుడిగా చేసేస్తానంటే కుదరదు. దానికి అవసరమైనటువంటి జ్ఞానం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ బాధ్యతను ఒక క్రమముగా నడిపించేటువంటిది జ్ఞానము. అందుకని జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారు. ఏదో చేసేద్దాం అనుకుంటే కాదు, అక్కడ జ్ఞానముతో ఆ పనులు చేయాలి. ఎందుకంటే జ్ఞానం అంటాడు నీకున్నటువంటి ఇంట్రెస్ట్ని ఏదో కార్యం సాధిద్దాం ఉన్నటువంటి దాన్ని సరైన దారిలో నిన్ను మెల్లగా నడిపించేటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టబడుతుంది, లైఫ్ కరెక్ట్గా అది కట్టబడుతుంది. అందుకనే మనము జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం? లోక సంబంధం జ్ఞానం కోసం మాట్లాడలేదు, దేవుని దగ్గర వచ్చేటువంటి జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. దాన్ని చాలాసార్లు నేను ఆత్మీయ జ్ఞానం అనుకోండి. ఆత్మీయ జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానం కోసం మాట్లాడలేదు, దేవుని జ్ఞానం కోసం మాట్లాడలేదు, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇది. జ్ఞానం అంటే చాలామంది జ్ఞానం ఉంటుంది, భౌతికమైనటువంటి జ్ఞానం ఉంటుంది చాలామందికి. ఏదో రకంగా మనుషులు అడుగు ఏదో రకంగా తెలుసుకుంటాం, అది భౌతికమైనటువంటి జ్ఞానము. కానీ బైబిల్ మాట్లాడుతుంది ఆ జ్ఞానం కాదు. భౌతికమైనటువంటి శరీరానుసారమైనటువంటి జ్ఞానమునకు దేవుని దగ్గర వచ్చేటువంటి జ్ఞానముకు చాలా డిఫరెన్స్ ఉంటుంది తెలుసా. దేవుని దగ్గర వచ్చేటువంటి జ్ఞానమునకు అలాగనే మనుషులుగా నీకు నువ్వుగా సంపాదించిన జ్ఞానమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. నీ జ్ఞానం కొందరు నీకు ఉపయోగపడుతుందేమో, కానీ ఆ జ్ఞానం యాక్చువల్గా దేవుడు పెద్దగా ఇంప్రెస్ అవుతాడు ఆ జ్ఞానానికి. ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే బేసిక్ అర్థం అంటే ఇప్పుడు ఈ జ్ఞానం ఏదైతే జ్ఞానం మనం మాట్లాడుకుంటున్నామో ఈ జ్ఞానం నీకు రావాలంటే నువ్వు దేవుని మీద డిపెండ్ అవ్వాలని అర్థం. ఎందుకంటే ఇది మనుషుల మీదో, మనుషుల సలహాలను బట్టి, ఆలోచనలు బట్టో, లేదా పుస్తకాలు చదివో, లేదా పరిశీలించో జనరల్గా కొన్ని విషయాలు అర్థం చేసుకొని జ్ఞానం సంపాదించుకోవడం గురించి మాట్లాడలేదు. అది భౌతికమైన జ్ఞానము. ఇంకా చెప్పాలంటే అది చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది నీ లైఫ్లో. యాక్చువల్గా నీ లైఫ్లో కాదు, నీ చుట్టూ వాళ్ళ లైఫ్లో కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ దేవుని దగ్గర వచ్చే జ్ఞానం అంటున్నది చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. అది నీకు మేలు చేస్తుంది, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అది మేలు చేస్తుంది. నేను చెప్పేది ఆ జ్ఞానం కోసం మాట్లాడుతున్నాను. ఒకసారి బైబిల్లో చూద్దాం. చూడండి, ఈ జ్ఞానం గురించి బైబిల్లో మాట ఉంది. యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. యాకోబు 3:13.
మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఇక్కడ చూడండి, అయితే మీ హృదయములలో సహింపవలసినవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అచ్చయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని మారుతూ 14 వచ్చిన ఏ జ్ఞానం గురించి మాట్లాడు. ఈ జ్ఞానము అది పైనుండి వచ్చినది కాక, గమనించండి ఇక్కడ చూడండి, ఈ జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానము పైనుండి అంటే దేవుని దగ్గర నుండి వచ్చింది కాక భూ సంబంధమైనదనియు ప్రకృతి సంబంధమైనదనియు, ఇంకొకటి చెప్తాను చూడండి, దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. సరే, అంటే బేసిక్ ఏం చెప్తానంటే జ్ఞానం కోసం మాడుతూ ఈ జ్ఞానం 2-3 రకాలు ఉంటుందని చెప్తున్నాడు. ఒకటి శరీరానుసారమైనట్టు జ్ఞానం, అంటే స్వతహాగా నీకు నువ్వుగా ఏదో రకంగా నువ్వు లోక సంబంధంగా నీ ప్రయత్నములతో సంపాదించుకునేటువంటి జ్ఞానం. లోక సంబంధం నువ్వు ఆలోచించో లేదా ఎవరిని తెలుసుకోనో చూసి గమనించో అర్థం చేసుకుని అదో జ్ఞానం ఉంది. కానీ అదే జ్ఞానమైన ఇక్కడ యాకోబు అంటున్నాడు. కానీ ప్రాబ్లం అంటే ఆ జ్ఞానం అంటే భూ సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది. అలాగే అంటున్నాడు అక్కడ చూడండి, ఇంకోటి దెయ్యముల జ్ఞానం వంటిది కూడా ఉంది. లైట్గా లాస్ట్ దీని గురించి చెప్పండి, చూసారా? ఇప్పుడు చూడండి, జ్ఞానం చూడండి, మనం జ్ఞానవంతులు అనుకుంటాం, కానీ నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, దాని సోర్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది చాలా ఇంపార్టెంట్. నీకున్న శరీరానుసారమైన జ్ఞానము నీకు ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానము ఖచ్చితంగా అది పరసంబంధమైనటువంటిది అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ యాకోబు అంటున్నాడు జ్ఞానం చాలా రకాలు ఉన్నాయి. మనిషి శరీరానుసారమైనటువంటి భూ సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది, కొంతమందికి అది ఉంటుంది. అలాగే దురాత్మ దెయ్యములకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది, శరీరానుసారమైన జ్ఞానం ఉంటుంది, చాలా అల్పమైనటువంటిది అది. అందుకే అన్నాడు ఆ జ్ఞానం ఉన్నప్పుడే మత్సరము ఇవన్నీ ఏవో కొన్ని లక్షలు చెప్తున్నాడు, చూసారా, కలహములు ఇవన్నీ కూడా శరీర సంబంధ జ్ఞానం బట్టి వచ్చేటువంటిది. నీ జ్ఞానం ఉందని చెప్పుకుంటూ నీ జ్ఞానంతో కనుక నువ్వు మత్సరపడుతూ లేదంటే అచ్చయపడుతూ ఇంక వేరే వేరే కదా కనుక ఎఫెక్ట్స్ ఉంటాయి కనుక నీ జ్ఞానము ఆత్మ సంబంధ జ్ఞానం కాదు, దేవుని దగ్గర వచ్చిన జ్ఞానం అది కానే కాదు. ఎందుకంటే దేవుని దగ్గర వచ్చిన జ్ఞానంలో అయితే అది ఉండదు. కొంతమంది జ్ఞానంతో చాలా బాగా మాట్లాడగలం, ఎంత బాగా మాట్లాడగలం. కొన్నిసార్లు మనం కరెక్ట్ కాకపోయినా సరే మనం కరెక్ట్ని డామినేట్ చేసేసి ఎదురొక మాటల చేత ఎదుటో నిరికించగలిగేంత కెపాసిటీ కొంతమందికి ఉంటుంది. కరెక్ట్ కాదని తెలుసు, కానీ వాళ్ళ మాటలు ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదుటలో ముగించగలరు. ఇప్పుడు చూడండి, అది బైబిల్ జ్ఞానం కాదు, అది శరీరానుసారమైనటువంటి జ్ఞానం. అది ఇప్పుడు అంతకంటే కొంచెం బెటర్గా ఇంకో నెక్స్ట్ లెవెల్ ఇంకో జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానం అన్నాడు. ఇప్పుడు చూడండి, దెయ్యముల జ్ఞానం ఏంటని మీరు అనుకోవచ్చు. దెయ్యముల జ్ఞానం ఒకటి తెలుసా మీకు? దెయ్యముల జ్ఞానం అంటే పౌలు చూడండి, ఒకసారి సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఆ దురాత్మ చేత పీడబడుతున్న ఒక చిన్నది సోది చెప్తుందంట. ఆ సోది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే దురాత్మ పట్టింది ఆమెకు, ఆ చిన్నపిల్లకి. ఆ దురాత్మ ద్వారా మనుష్యులు నిజంగా వాళ్ళు ఎవరో నిజంగా ఆమెకు తెలియనప్పుడు కూడా ఆ దురాత్మకి జ్ఞానము చేత పిల్ల ప్రేరేపబడి నిజాలు చెప్తుంది. తెలుసా విషయం? పౌలు వెళ్తున్నప్పుడు పౌలు కోసం కూడా ఎంత బలంగా సాక్షి చెప్తుందంటే సర్వోన్నతుడైన దేవుని నిజమైనటువంటి సేవకులు అని పౌలు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పింది. తెలుసా ఆమె? వీళ్ళు అబద్ధ బోధకులు అనలేదు, వీళ్ళు జనాలు తప్పుడు దారి నడిపిస్తున్నారు అనలేదు, ఉంటుంది. పౌలు గురించి కరెక్ట్గా చెప్తుంది. అలాగంటే ఆమె గతంలో కూడా ఆమె హిస్టరీ ఏంటంటే చాలామందికి ఆమె అలా సోది చెప్పడం ద్వారా తన యజమానుడి చాలా డబ్బులు కూడా తెచ్చిపెట్టిందంట ఆ పిల్ల. అంటే అర్థం ఏంటి? ఎంతమంది ఆమె డిపెండ్ అయ్యారంటే ఆమెను చెప్పిందా చాలు కరెక్టే, ఆమె ఏం చెప్తే జరుగుతుంది, ఆమె ఏం చెప్పిందంతా నిజమవుతుంది. అందుకని జనాలు ఇంప్రెస్ అయ్యి చాలా డబ్బులు కూడా ఆ పిల్ల యొక్క యజమానుడికి ఇస్తున్నారు. ఆ యజమానుడు కూడా బోల్డ్ డబ్బు సంపాదించుకున్నాడు. పౌలు గురించి కూడా కరెక్ట్గా చెప్పింది. అలాగే ఎంతమంది చాలామంది గురించి కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు నార్మల్గా అంతలా ఒక మనిషి గురించి చూడగానే ఆ మనిషి ఎవరు ఏంటంటువంటిది జడ్జిమెంట్ ఇవ్వడం సాధారణంగా మనుషులకి అది సాధ్యము, నార్మల్గా కాదు. అది నార్మల్గా చెప్పలేం. కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చేమో, కానీ నార్మల్గా ఈ మనిషి ఎలా అంటాడో అలా అంటాడో చూడగానే చెప్పడం అంటది మనిషి యొక్క జ్ఞానం వల్ల అయితే అది సాధ్యము, నార్మల్గా కాదు. కానీ ఆ చిన్నది చేస్తుంది. అది ఎలా చేస్తుందంటే దెయ్యముల జ్ఞానము ద్వారా ఆమె ఆ పని చేస్తుంది. అదే పోలం ఆ జ్ఞానం. ఇది మనుషుల జ్ఞానం కంటే కొంచెం ఉన్నతమైనటువంటిది. ఉన్నతమైన గొప్ప పవిత్రమైనదని చెప్పట్లేదు, అంటే కొంచెం ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతుంది ఈ జ్ఞానం, దురాత్మ జ్ఞానం. తెలుసా? సాతాను కూడా చాలా జ్ఞానం తెలుసా? వాడు జ్ఞానంతో పని చేస్తాడు. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదమ దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్ చెప్తున్న మాట సాతాను గురించి మాడుతూ సర్పము కుయుక్తి గలదై ఉన్నది కాబట్టి, అంటే అక్కడ ఆదమ అవ్వలను పడవేయడానికి బలముతో లేదా భయముతోనో సాధించలేరు కాబట్టి
కుయుక్తితోనైతేనే పని వద్దని గ్రహించి సాతానుడు సర్పమును వాడుకొని కుయుక్తిగా వచ్చి బయటకు ఒకటి చెప్తున్నాడు, కానీ లోపల ఇంటెన్షన్ ఇంకోటి వేరేగా ఉంటుంది. అది సాతాను యొక్క జ్ఞానం. అది బయటకు ఒకటి మాట్లాడుతున్నాడు, కానీ లోపల ఇంటెన్షన్ ఇంకోటి వేరుగా ఉంది. నువ్వు తిను, నీకేమవుదు అన్నాడు. కానీ వాడికి బాగా తెలుసు, ఇది ఎలాగైనా వాళ్ళతో తినిపిస్తే వాళ్ళు పడిపోతారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఇది సాతాను సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం వాడు వాడుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు, ఇది ఎంతగా వీళ్ళు కన్విన్స్ అయిపోయారంటే ఆదాముకి అప్పటికున్నటువంటి జ్ఞానం కంటే సాతాను కొంచెం బెటర్గా జ్ఞానాన్ని యూస్ చేశాడు వాడు. కాకపోతే ఇది దేవుని దగ్గర వచ్చిన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం ఇది. అందుకని ఈ దెయ్యముల జ్ఞానం ఏం చేస్తుందంటే చివరికి అల్టిమేట్ ఒక టైం వచ్చినప్పుడు యాక్చువల్గా ఆదాముని అవ్వల్ని ప్రేరేపించి పాపంలో పడేశాడు కాబట్టి తీర్పు శిక్ష సాతానుడికి వస్తుంది. అదే టైంలో ఆదాము అవ్వలు కూడా అక్కడ జడ్జిమెంట్ అనేటువంటిది వచ్చింది. అక్కడికి దేవుడు వాగ్దానం చేస్తాడు, నువ్వేమో నరుని మడం మీద కొడతావు, వాడేమో నీ తలని చెత్త కొడతాడు. ఇద్దరికీ ప్రాబ్లం వచ్చింది. దానికి కారణం ఏంటి? జ్ఞానం ఎవరిది? వాడు ఏం చేశాడంటే ఆ జ్ఞానంని యూజ్ చేసి ఆదమవ్వలను పడేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆదమవ్వలు సఫర్ అయ్యారు. వాడు ఆ జ్ఞానం యూజ్ చేసి ఆదమవ్వలను పడేశాడు కాబట్టి సాతాను కూడా దేవుడు తీర్పు ఇచ్చాడు. ఇదేంటిది? ఇది సాతాను సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం కూడా ఉందో తెలుసా? కొంతమంది ఈ జ్ఞానం చేత కూడా ప్రేరేపింపబడతారు తెలుసా? బికాస్ అచ్చంగా ఆ దురాత్మ ఆ చిన్నదాని లాగా కాకపోవచ్చు, కానీ ఏదో మమ్మల్ని చేస్తే సాతాను స్పిరిట్స్ ఎక్కడో నీ మైండ్లో అలా పెడతాడు, నీ నోరు అలా మారుతుంది, నువ్వు అలాగ ఆలోచన చేస్తావు. అలా కూడా ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. యాకోబు ఇక్కడ చెప్తున్నాడు, ఈ జ్ఞానం ప్రాబ్లం ఏంటంటే ఈ జ్ఞానంలో మత్సరం ఉంటుంది, గొడవలు ఉంటాయి, అల్లరి ఉంటుంది, నీచకారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్తున్నాడు. కానీ ఇంకోటి అంటున్నాడు చూడండి, 17వ వచనం అంటున్నాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధానైనను లేనిదైనది. సరే, ఈ జ్ఞానం నుంచి పరసంబంధ జ్ఞానం అన్నాడు. ఇందులో స్వార్థం ఉండదు, ఇందులో స్వార్థము ఉండదు. సాతాను ఆల్రెడీ తీర్పులోకి వెళ్ళిపోతున్నాడు. ఆ సాతానుకి ఆ విషయం తెలుసు. పైనుండి తోసివేయబడిన తర్వాత అపవాదికి వాని సమూహమును ఖచ్చితంగా నరకం అనేటువంటి దాన్ని సాతాను కొరకు, సాతాను యొక్క సమూహము కొరకు దేవుడు నిర్ణయించాడు. వాడు తెలుసు ఏదో టైంలో వాడు వెళ్ళిపోతాడని తెలుసు. ఇప్పుడు వాడు ఆ జ్ఞానం ఏం చేసిందంటే, నేను ఒక్కడిని ఎందుకు వెళ్ళాలి, నాతో పాటు దేవుడు తన స్వరూపంలో తన పనులు చేసి మనిషిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నటువంటి మనిషిని కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాను అనుకుని వాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. అది వాడికి తెలుసు, వాడు వెళ్ళిపోతే వీళ్ళంతమందిని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. అది సాతానిక జ్ఞానం. తాను నాశనం అయిపోతూ కొంతమంది నాశనము చేయడం, అది సాతానిక జ్ఞానం తెలుసు. అది అందులో ఇవన్నీ ఉంటాయంటున్నాడు. కానీ పరసమైన జ్ఞానం చూసారా, అది సమాధానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, అది ఈజీగా లోబడేటువంటి జ్ఞానం. అది సో జ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ లోబడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఇది పరసమైన జ్ఞానము, ఇది శరీరానుసారమైన జ్ఞానం కంటే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటిది, దయ్యముల వచ్చే జ్ఞానం కంటే ఇంకా ఉన్నతమైన శ్రేష్టమైనటువంటిది. అంత జ్ఞానం ఉన్నటువంటి దైవ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి యొక్క బిహేవియర్ అలా ఉంటుంది. అక్కడ అంటున్నాడు మాట్లాడుతూ, అక్కడ సమాధానం ఉంటుంది, మృదువుగా ఉంటుంది, ఈజీగా లోబడుతుంది. జ్ఞానము గలవాడు లోబడతాడా? ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం నేను తెలివిగా ఉంటే అందరూ నేను చెప్పింది చేయాలని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ జ్ఞానం గలవాడు మాట అందరూ అంటాను బైబిల్ లేదు. జ్ఞానం గలవాడు ఈజీగా లోబడతాడు. అంత జ్ఞానం ఉండి లోబడతాడా? అంత పరసమైన జ్ఞానం ఉండి అంత జ్ఞానం ఏంటంటే తనకంటే తక్కువ సరినటువంటి వారికి లోబడతాడా? మృదువుగా ఉంటాడా? సమాధానంగా ఉంటాడంటే ఉంటాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, మనలో ఏ జ్ఞానం పనిచేస్తుందో. ఒకవేళ కనుక నేను జ్ఞానవంతునండి, మా కుటుంబంలో అందరికంటే నాకే జ్ఞానం ఎక్కువ ఉంది అనుకుంటే, నీవు అనుకున్నటువంటి జ్ఞానంలో ఇందులో ఏ లక్షణాలు చూడండి. శరీరానుసారమైన జ్ఞానంలో ఉన్న లక్షణాలు ఉన్నాయా? దయ్యముల జ్ఞానం ఉన్న లక్షణాలు ఉన్నాయా? పరలోకం వచ్చినటువంటి జ్ఞానంతో ఉన్న లక్షణాలు ఉన్నాయా? పరిశీలించుకోవాలి. నువ్వు జ్ఞానం అన్నా బైబిల్ జ్ఞానం కాబట్టి నేను ఎవరో 2-3 జ్ఞానవంతులు పొగిడేశారు కాబట్టి నువ్వు జ్ఞానవంతుడివేమీ కాదు. నీకున్నటువంటి జ్ఞానం యొక్క సోర్స్ ఏంటి? ఎక్కడి నుండి నీకు ఆ ఆలోచన వచ్చింది, ఎక్కడి నుండి నువ్వు ప్రేరేపబడ్డావు, ఎక్కడి నుంచి నీకు థాట్ వచ్చింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది డిసైడ్ చేస్తుంది నీది ఏ జ్ఞానం అటువంటిది. అది నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ జ్ఞానం నీకు మేలు చేసేటువంటి జ్ఞానమా, కీడు చేసేటువంటి జ్ఞానమా నీకు చివరికి తెలుస్తుంది ఆ విషయము. అందుకని ఇది చాలా అక్కడ చూడండి, ఆ దయ్యం పట్టినటువంటి ఆ చిన్నది చాలామంది ఆ పిల్లకి జ్ఞానికి ఇంప్రెస్ అయిపోతున్నారు, ఒక్కళ్ళు తప్ప. పౌలు మాత్రం ఇంప్రెస్ అవ్వలేదు తెలుసా. పౌలు ఒక్కడంటే బయలు చెప్తుంది, పౌలు అంటే వ్యాకుల పడ్డాడంట. ఆమె నిజమే కదా చెప్తుంది, ఎందుకు వ్యాకుల పడ్డాడు పౌలు? ఆమె చెప్పేది నిజమైనా సరే ఆ సోర్స్ ఏంటో తెలుసు. వినడానికి బాగుంది
ఎందుకంటే చాలా మనుషులకి నేను నిజమైనటువంటి దేవుని సేవకునని చాలామంది మనుషులు తెలియదు, చాలామంది డౌట్ పడుతున్నారు. కానీ ఆ చిన్నదాని మాట అందరూ నమ్ముతారు. ఆ చిన్నదాన్ని దేవుడు వాడుకున్నాడు అనలేదు పౌలు. బహుశా పౌలు కనుక జ్ఞానం లేకపోతే ఏమంటే తెలుసా, వీళ్ళందరూ చాలామంది నన్ను నమ్మట్లేదు, నేను సువార్త చెప్తుంటే అందరూ నన్ను దూషిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, సువార్త నేను నమ్మట్లేదు. సో అందరూ ఆ పిల్ల మాట నమ్ముతారు కాబట్టి దేవుడు ఆ చిన్నదాన్ని వాడుకొని నిజమని చెప్పించాడు, దేవుడు ప్రూవ్ చేశాడు ఆమె ద్వారా అని కూడా అనుకోవచ్చు. ఆ జ్ఞానానికి పౌలు ఇంప్రెస్ అయిపోవచ్చు. కానీ ఆ జ్ఞానము దెయ్యముల జ్ఞానము, పౌలుకున్నటువంటి జ్ఞానము పరసంబంధ జ్ఞానము. అందుకనే ఆ పిల్లకున్న జ్ఞానం కంటే పౌల జ్ఞానం ఉన్నతమైనటువంటిది కాబట్టి దాని సోర్స్ ఏంటో గుర్తించేంత జ్ఞానం పౌలకి ఉంది. అందుకనే ఆ చిన్నదాని ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే ఫస్ట్ ఒకటి సార్లు అలా మాట్లాడుతూ వచ్చింది, వదిలేశాడు. కానీ తరచు ఎప్పుడైతే వెళ్తూ వస్తున్నట్టు తరచుగా ఎప్పుడైతే అలాగే మాట్లాడుతుందో, ఆమె మాట్లాడుతుంది నిజమే అయినా సరే పౌలు చాలా వ్యాకులు పడ్డాడు. ఆమె పొగుడుతుంది కదా, యాక్చువల్గా పౌలుని పొగుడుతుంది కదా. కానీ ఆ మాట, ఆమె మాట్లాడుతున్న మాట ఇన్స్పిరేషన్ ఏంటో, సోర్స్ ఏంటో పౌలు గుర్తించాడు. అదే పౌలుకు కూడా మనుషుల్లాంటి జ్ఞానం మాత్రమే పనిచేసి ఉంటే బహుశా దైవం యొక్క జ్ఞానం ఇంకా కొంచెం ఉన్నతంగా ఉంది కాబట్టి, పౌలుకున్న శరీరానుసార జ్ఞానం కంటే ఉన్నతమైంది కాబట్టి గుర్తించగలిగేవాడు బహుశా కాదేమో. అప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే అలాంటి వాళ్ళని స్టేజ్ మీద పిలిపించి మైక్ ఇచ్చి ఇంకొకసారి గట్టిగా చెప్పంటాం మనమైతే నార్మల్గా ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే నువ్వు చెప్తుంది కరెక్ట్ కాబట్టి, నీ మాట అందరూ అక్కడ ప్రాంతంలో అందరూ నీ మాట అంటారు కాబట్టి గట్టిగా చెప్పు, 2-3 సార్లు చెప్పంటాం, నువ్వు చెప్పేది నిజం కాబట్టి. కానీ పౌలు ఆమె నిజం చెప్తుందని సంతోషపడలేదు. ఎందుకంటే ఆమెకు ఎలా తెలిసింది, ఎందుకు తెలిసిందో అది పౌలుకి అర్థమైంది కాబట్టి వ్యాకులు పడ్డాడు. ఒక టైం వస్తే దురాత్మను వెళ్ళగొట్టేసాడు. యజమానునికి నష్టం తీసుకొచ్చింది ఆ కార్యం, వాళ్ళందరూ కోపం వచ్చింది. కానీ పౌలు చేసిన కార్యము కరెక్ట్, అది అందరికి అర్థమైందా? అందరికి అర్థం కాదు. అప్పటివరకు వాళ్ళు ఏదో జ్ఞానవంతురాలైనటువంటి ఒక ఆమె మీద డిపెండ్ అయ్యమన్నారు. కానీ దురాత్మ చేత ప్రేరేపబడుతుంది కాబట్టి ఇన్ని విషయాలు ఎవరికి అర్థం కానీ, ఎవరు తినటి విషయాలు, ఇన్ని విషయాలు చెప్తుందని ఎవరికి అర్థం కాలేదు. ఆ ప్రాంతానికి పౌలు వెళ్ళి పరసంబంధ జ్ఞానంతో ఉంటే పౌలు వెళ్ళి దాన్ని బయలుపరిచే వరకు ఎవ్వరికీ కూడా ఆ పిల్ల మీద డౌటే రాలేదు. ఎందుకని ఆమె జ్ఞానం అందరిని ఇంప్రెస్ చేస్తుంది. దెయ్యమక్క జ్ఞానుడు కొన్నిసార్లు మనం ఇంప్రెస్ చేస్తుంది తెలుసా. కానీ శరీరానుసరమైన జ్ఞానము అలాగే ఈ దెయ్యము జ్ఞానం ఏదైతే ఉందో ఇది అది మన మీదకే అటెన్షన్ తీసుకొస్తుంది. పరసంబంధ జ్ఞానములో లేనటువంటిది ఒకటి ఏంటంటే ఈ శరీరానుసారమైన జ్ఞానము దెయ్యం వచ్చే జ్ఞానం చేస్తుంది. ఎంతసేపు అటెన్షన్ నీ మీదకే డైవర్ట్ చేస్తుంది. నువ్వెంత గొప్పడివి, నువ్వెంత మంచివాడివి, నువ్వేం చేయగలుగుతున్నావు, నీకెంత చేత అవుతుంది. ఈ శరీరానుసారమైన జ్ఞానం అంటే ఎంతసేపు నిన్ను మాత్రం గొప్ప చేసేటువంటి కార్యం, అది ఎవరికి ఉపయోగపడేది కాదు పెద్దగా, నిన్ను మాత్రం గొప్ప చేసేటువంటిది. కానీ పరసంబంధ జ్ఞానం చూసారా, ఇది చాలా ఉన్నతమైన, ఎంత ఉన్నతమైనటువంటి నన్ను అడిగితే ఒక రకంగా చెప్పాలంటే అది నీకంటే ఎక్కువగా నీ చుట్టూన్న వరకు ఉపయోగపడుతుంది. నీకంటే ఎక్కువగా నీ చుట్టూన్న వరకు ఉపయోగపడుతుంది అది పరసంబంధ జ్ఞానం. అందుకంటాను ఈ జ్ఞానం అందరూ సంపాదించడానికి ఇష్టపడరు, అందరూ అంత ఉన్నతంగా ఆలోచించరు. ఎందుకంటే ఈ జ్ఞానం నీకంటే ఎక్కువగా నీ చుట్టూన్న వరకు ఎక్కువ మేలు చేస్తుంది అది. ఎందుకంటే అది సమాధానంగా ఉంటుంది, అది నెమ్మది ఉంటుంది, మృదుత్వం ఉంటుంది. నువ్వు సాఫ్ట్గా ఉంటే ఎవరికి లాభం? నువ్వు సాఫ్ట్గా ఉంటే బేసిక్గా నీకు లాభం కాదు, నీ పక్కన ఉన్నటువంటి వాడికి లాభం. నీకు ఓర్పు ఉంటే ఎవరికి లాభం? నీకు కదా లాభం. జనరల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చూసుకుంటే నీకు లాభం కాదు, నీ పక్కడికి లాభం. అది నువ్వు వైలెంట్గా ఉన్నావు అనుకో, నువ్వు బలం యూజ్ చేస్తావు కాబట్టి పక్కడు సైలెంట్ అయిపోతాడు, అది నీకు లాభం. కానీ నువ్వు మృదువుగా ఉన్నావు, నువ్వు సాఫ్ట్గా ఉన్నావు, చేతగా కాదు, నీ జ్ఞానం నీళ్ళ మార్చింది కాబట్టి, ఆత్మీయ జ్ఞానం మార్చింది కాబట్టి నువ్వు సాఫ్ట్ అయిపోయావు. నువ్వు మాట్లాడగలవు కానీ మాట్లాడలేదు, మృదువుగా ఉంటున్నావు, నువ్వు లోబడుతున్నావు. ఇది ఆత్మీయ జ్ఞానమే. ఇది ఎదుటి వాళ్ళందరికీ మేలు చేస్తుంది. అఫ్కోర్స్ నీకు మేలు చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే జ్ఞానం చేతిలో కట్టుబడుతుంది. కానీ ఎక్కువ శాతం అది ఇతరులు చాలా చాలా మేలుకరంగా మారుతుంది. ఆ జ్ఞానం మేలుకరంగా మారుతుంది. అందుకని ఆ జ్ఞానం పరసంబంధం. అందుకని మనందరం కూడా అంత లోతుగా మనం ఆలోచించాం, దేవుని జ్ఞానం కోసం అంత ఆలోచించాం. ఎందుకంటే అది అందరికీ అది అంత అట్రాక్షన్ ఉండదు. దేవుని యొక్క జ్ఞానం, శరీరానుసారమైన జ్ఞానం మనకు బాగుంటుంది, కొంతవరకు దురాత్మక జ్ఞానం కూడా అది బెటర్గా అనిపిస్తుంది మనకి. కానీ పరసంబంధ జ్ఞానం ఉంది చూస్తారా, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం అటువంటిది. అది బహుశా నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ అది చాలా చాలా ఉన్నతమైనటువంటిది. అది ఇతరులు చాలా ఆశీర్వాదకరంగా మారేటువంటిది. అందుకని అన్నాడు, అందులో అది లోబడుతుంది, కనికరం ఉంటుంది, మంచి ఫలం ఉంటుంది, అందులో పక్షపాతం ఉండదు. సరే, జ్ఞానం ఉంటే పక్షపాతం లేకపోవడం ఎంత మంచి లక్షణం తెలుసా. నార్మల్ జ్ఞానం అనుకోండి, ఒక సిచ్యువేషన్ నాకు ఎలా డైవర్ట్ చేసుకోవాలా, అది బేసిక్ జ్ఞానం. అది
నువ్వు ఉన్న చోట అందరికంటే ఎక్కువ జ్ఞానవంతుడు అయ్యావు అనుకో, కంపెనీలో పని చేస్తున్నావు, నీ చుట్టూ వాళ్ళందరికంటే నువ్వు కొంచెం జ్ఞానవంతుడు అనుకో, నువ్వు చాలా తక్కువ పని చేస్తావు, కానీ మేనేజర్ వచ్చేసరికి మేనేజర్ దృష్టి నీ మీద వెళ్తుంది, నీకే ప్రమోషన్ వస్తుంది బహుశా. నువ్వు అలా సిచ్యువేషన్ అలా హ్యాండిల్ చేస్తావు, నువ్వు అలా ప్రతిదీ మెయింటైన్ చేస్తావు, అలాగే బయటికి చూపించుకుంటావు. అది పక్షపాతం ఉన్నటువంటి జ్ఞానము. కానీ దైవిక జ్ఞానంలో ఆ పక్షపాతము ఉండదు. అంటే ఈ జ్ఞానంలో నేను ఇప్పుడు ఇలా గనక చేస్తే వీళ్ళకి ఇలా చెప్తే లేదా ఇలా మాడితే ఇందులో నాకెంత లాభమో, నన్నెంత పొగుడుతారు, నాకెంత పేరు వస్తుంది, ఇది ఉండదు. దైవిక జ్ఞానములో అది ఉండదు. దైవిక జ్ఞానం అది ఉండదు. దైవిక జ్ఞానం ఎంతసేపు ఏంటంటే ఓ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేను సొల్యూషన్ ఇచ్చాను లేదు అంతవరకు, కానీ నేనెంత గొప్ప అవుతాను అన్నది ఆలోచనే ఉండదు. అందుకని దైవిక జ్ఞానములో నీకంటే ఎక్కువగా ఇన్స్టెంట్గా అయితే కనుక ఇతరులకు ఎక్కువ ఉపయోగపడుతుంది దైవిక జ్ఞానం. అందుకని బైబిల్ ఇక్కడ ఉంది, అలాంటి జ్ఞానం ఉందంటున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, అందుకే మనం దేవుని జ్ఞానం సంపాదించుకోవాలంటే శరీరానుసారమైన జ్ఞానము దాటాలి, దురాత్మల జ్ఞానము దాటి దేవుని జ్ఞానం వరకు మనం వెళ్ళాలి. అంటే నువ్వు దేవుని అడగాలి, దేవుని వెతకాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నాడు. నాకు చేత అవ్వదు ప్రభువా, నాకు జ్ఞానం కావాలి అని అడగడానికి ఎంత జ్ఞానం కావాలి తెలుసా? నీకు అలా నువ్వు దేవుని దగ్గరికి నువ్వు అలా రావాలంటే నీకు నీ గురించి నిజమైనటువంటి అవగాహన నీకు రావాలంటాను. నీ గురించి నిజమైన అవగాహన, నువ్వు ఊహించుకుంటున్న అవగాహన కాదు. నీ గురించి నువ్వు ఎంత ఊహించుకున్నావు అది కాదు చెప్పేది. నీ గురించి ఎవరెంత గొప్ప చెప్తున్నా అది కాదు. నీ గురించి నీకు నిజమైన అవగాహన రావాలి. కొన్నిసార్లు మనం ఎంతైతే యాక్చువల్ అంతకన్నా ఎక్కువగా కొన్నిసార్లు ఎంచుకున్న బైబిల్ చెప్తుంది, కానీ నువ్వు ఎంతైతే తగ్గావో అంతే ఎంచుకోవాలని బైబిల్ చెప్తుంది. అంటే నీ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు. నువ్వు ఎంత మంచి స్థానం ఉంటే ఎంత ఉందని ఊహించుకోవద్దు. నీకు ఎంత జ్ఞానం ఉంటే ఎంత జ్ఞానం ఉందని ఊహించుకోవద్దు. నీకు ఎంత భక్తి ఉంటే ఎంత భక్తి ఉందని నువ్వు ఊహించుకోవద్దు. నీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ జడ్జ్మెంట్ రావాలి. అది ఉన్నప్పుడే నువ్వు దేవుని జ్ఞానం మీద నువ్వు డిపెండ్ అవుతావు. అందుకని మీలో అనుకున్న జ్ఞానం కొద్దుగుంటే దేవుని అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుని నిజంగా దేవుని జ్ఞానం అడగాలి. అలా అడగంటే ఎవరు అడుగుతారు దేవుని జ్ఞానము? నాకేది చేత కావదు నాకేమి చేతనవదు, నేనేం సరిగ్గా చేసుకోలేను, నేను సరిగ్గా మాట్లాడలేను అన్నవాడే దేవుడి మీద డిపెండ్ అవుతాడు. అలాంటి వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నేను పర్లేదు సిచ్యువేషన్ ఎదురుగా హ్యాండిల్ చేసుకోగలను అని నీ మనసులో అనుకున్నటువంటి వాళ్ళకి దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వడు. అప్పుడు నువ్వు నీ శరీరానుసార జ్ఞానం మీద నువ్వు హ్యాండిల్ చేసుకుంటావు, కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. కానీ దైవిక జ్ఞానం వల్ల అయితే నీకు ఇంకా బెటర్గా నీకు రిజల్ట్స్ నీకు యాక్చువల్గా ఉంటాయి. అందుకని ఈ జ్ఞానము దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఈ జ్ఞానం కోసం, ఇది శరీరానుసారం జ్ఞానం కంటే దయ్యముల జ్ఞానం కంటే ఉన్నతమైనటువంటిది అంటున్నప్పుడు దీన్ని ఎంత వెతకాలి మనం దేవుని దగ్గర, ఎంతగా దీని కొరకు ఆధారపడాలి. ఆ జ్ఞానం యొక్క వాల్యూ మనం ఎంతగా తెలుసుకోవాలి. వెండిని వెతికినట్టు దాన్ని వెతకమని బైబిల్ చెప్తుంది. ఎందుకని? ఆ జ్ఞానం నీకు ఉంటే చాలు, నువ్వు కార్యములు చాలా ఈజీగా సాధిస్తావు. ఆ జ్ఞానం ఉంటే చాలు, నువ్వు నీ లైఫ్ని బెటర్గా నువ్వు ఈజీగా మార్చగలుగుతావు. మనలో చాలా మంది ప్రాబ్లం ఏంటంటే మనం అంత జ్ఞానవంతులం కాదు, మనం అంత జ్ఞానవంతులం కాదన్న గ్రహం మనకు లేదు. నాకు ఇంకొంచెం జ్ఞానం ఉంటే బాగుందనేటువంటి ఒక ఆలోచన మనకు బేసిక్గా లేదు. ఎవరో మనకంటే తక్కువ వాళ్ళని ఒకరిద్దరం చూస్తాం, సో నేను చాలా బెటర్ అనుకుంటాం. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం సరిపోదు అని అడగాలంటే ఎంత దీనత ఉండాలి. దేవుని దగ్గరికి ప్రతి కార్యం నాకు నువ్వు అలా వెళ్తే వర్కౌట్ అవుతుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు పోవాలంటే నువ్వు వెళ్ళగలాలి. కొంచెం వెనక్కి వెళ్దాం, ఆత్మీయ విషయాలకు వెళ్దాం. ఫరిసీయులు ఎలా వెళ్ళారు దేవుని దగ్గరికి? ఫరిసీయులు ఎలా వెళ్ళాలంటే అక్కడ చూడండి, సుంకరి ఒక ఫరిసీయుడు ప్రార్థన చేశాడు. ఫరిసీయుడు ఎలా ప్రార్థన చేశాడు? ప్రభువా నీకు తెలుసు కదా నేనంతా మంచున్నావు, ప్రతి ఆదివారం ప్రతి గురువారం ప్రతి శనివారం చర్చికి వెళ్తాను, నీకు దశభాగం ఇస్తాను, కాంట్లు ఇస్తాను, నేను ఎలా చేస్తాను ఇలా చేస్తాను, నేను ప్రతి దాంట్లో నీకు ఇచ్చేస్తాను కదా, నేను ఆల్లా లేను ఇల్లా లేను, ఈ పక్కనే ఉండి నాతో పాటుగా ప్రార్థన చేయడానికి మోకరించినటువంటి సుంకర్లకు కొన్ని నేను లేను అన్నాడు. లాస్ట్ అని నీకు వందనాలు అన్నాడు. మనం అనుకుంటాం వందనాలు అనేసరికి అదంతా దేవుడు ఓకే నేస్తాడు అనుకుంటాం అన్నాడు. కానీ సుంకర్ ఏమన్నాడు? సుంకరి ప్రార్థన చేసిన మోకరించి బైబిల్ చెప్తున్న మాట, ఆకాశం వైపు సైతము కళ్ళెత్తడం ధైర్యము చాలక. చూడమాట, ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆకాశం వైపు కళ్ళెత్తడం ధైర్యం చాలక పాపి నన్ను గుండెలు బాదుకున్నాడు, ఏడుస్తున్నాడు. యేసుక్రీస్తు అన్నారు చివరిలో, ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించారు, ఎవరు ఎక్కువ నీతిమంతుడు తీర్చబడి తిరిగి వెళ్ళారంటే ఇద్దరు చర్చకొచ్చారు. కానీ నేను పాపిని అన్నవాడు ఎక్కువ నీతిపరుడుగా మారి వెళ్ళాడు. నేను చాలా నీతిపరుని అనుకున్న వాడు అలాగే పెద్ద యూజ్ ఏమి లేదు, అని ప్రార్థన పరలోకం కూడా చేరలేదు. అంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటి అక్కడ? అంటే నేను పాపి అనమని అర్థమా?
అది కాదు, చాలామంది కొన్ని ప్రార్థనలు బైబిల్ సరిగ్గా తప్పుగా అర్థం చేసుకొని నువ్వు కూడా అలాగే నేను పాపిని అనాలని కాదు. నువ్వు పాపం చేస్తే నేను పాపినను ఖచ్చితంగా, కానీ ఇక్కడ ఇష్యూ అది అలా అన్నాడు కాబట్టి దేవుడు ఒప్పేసుకున్నాడని కాదు. ఆయన నిజమైన స్థితి ఏంటో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి అర్థమయ్యింది. దేవుని అంత దగ్గరగా ఆ రోజున సుంకరి ఎక్స్పీరియన్స్ చేశాడంటే దేవుని యొక్క పరిశుద్ధ వెలుగులో, తన మహిమలో, ప్రభావంలో, అంత బ్రైట్నెస్లో, అంత లైటింగ్లో తన లోపాలన్నీ చాలా క్లియర్ కనబడి. తెలుసా, నువ్వు లైట్కి ఎంత దూరంగా ఉంటావో నీకు అంత క్లారిటీ తక్కువ ఉంటుంది, అవునా కదా? లైట్కి ఎంత దూరంగా ఉంటామో మనకంత క్లారిటీ ఉండదు. నువ్వు లైట్కి అంత దగ్గర వెళ్తావో నీకు ప్రతి అంత క్లియర్గా ఉంటుంది. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధత దగ్గరికి నువ్వు వెళ్తే కొలది, నువ్వు దగ్గరికి వెళ్ళే కొలది నీలో ఉన్న లోపల నీకు తెలుస్తాయి. నేను బాగానే ఉన్నా అనుకున్నా ఉంటే అర్థం, నువ్వు ఇంకా దేవునికి వెళ్ళాల్సిన దగ్గర నువ్వు వెళ్ళలేవు కాబట్టి నీకు కనబట్టలేదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. కానీ కొన్నిసార్లు మనకు ఎందుకు తెలియట్లేదు అంటే నువ్వు దేవునికి వెళ్ళాల్సిన దగ్గర నువ్వు వెళ్ళలేదు. ఆ ఫరిసీలాగా నువ్వు దూరంగా ఉన్నావు, కానీ దేవుని దగ్గర ఉన్నావు అనుకున్నావు. కానీ సుంకరి దేవుని దూరంగా ఉన్నాను అనుకున్నాడు, కానీ తీరా చర్చకు వచ్చేసరికి దేవుడు నిజంగా ఎలా అంటాడో అర్థమయ్యేసరికి ఆ వెలుగులో ఆయన ప్రతి లోపమానికి కనబడిపోయింది. ఆయన ప్రతి లోపమానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కనబడిపోయింది. అందుకని నేను అనుకున్న బహుశా ఏదో ప్రార్థన చేద్దాని వచ్చి ఉంటాడు, కానీ దేవునికి అంత దగ్గరగా జరిగిపోయాడంటే ఆయన ఆ వెలుగులో తన లైఫ్ని చూసుకున్నప్పుడు అసలు దేవునికి నాకు అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి అనుకున్నాడు. నేను ఇలాంటి స్థితిలో నేను దేవుని దగ్గర రావడమేంటి అనుకున్నాడు. అందుకని ఏదో ప్రార్థన చేద్దాని బహుశా వచ్చి ఉంటాడు, కానీ ఏదో ప్రార్థన చేశాడు. ఎందుకని ఆ ప్రార్థన ప్రేరేపించిన కార్యం ఏంటంటే దేవుని యొక్క వెలుగు దేవునికి అంత దగ్గరగా జరిగేసరికి ఆయన ఎంత తేడాగా ఉన్నాడో తెలిసిపోయింది ఆయనకి. దేవుని దూరంగా ఉన్న వాళ్ళకి మనం ఎంత తేడా ఉన్నాం మనకి తెలియదు, దేవుని దగ్గర జరిగే వాళ్ళకి తేడా తెలుస్తుంది. అందుకని చూడండి, ఆ ఫరిసీలు ఎలా బతికారు పాయింట్ అది. ఫరిసీలు ఎలా బతికారంటే మేము అందరికంటే బెటరు, మేము అంజుల కంటే చాలామంది కంటే మేము చాలా చాలా బెటర్. ఫరిసీల యాటిట్యూడ్ బేసిక్ అది. అందుకని వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నేను పాపిని అనలేదు వాళ్ళు. ప్రభు నీకు తెలుసు కదా నేను ఎంత మంచిగా అన్నారు వాళ్ళు. అందుకని పౌలు అన్నాడు వాళ్ళకి రక్షణే లేదు. రక్షణ నీకిన రక్షణ ఎప్పుడు వచ్చింది? నీకు రక్షణ ఎప్పుడు వచ్చింది? ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అన్నప్పుడే కదా నీకు రక్షణ వచ్చింది. అది అనకుండా ఎవరిని ఇక్కడ రక్షించబడ్డారా? అది అనకుండా ఆ మాట అన్నప్పుడే రక్షణ వచ్చింది మనకి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అందరూ ఒప్పుకుంటాను, నేను అన్నప్పుడు అప్పుడే నిజంగా నేను అలాగే ప్రార్థన చేశానండి, పాపిని నన్ను క్షమించు అనే ప్రార్థన చేస్తే నాకు రక్షణ వచ్చింది అన్నాను. కానీ ఆ తర్వాత ఎందుకు రక్షణ పొందిన చర్చలోకి వచ్చిన తర్వాత నాకంటే బెటర్గా మా చర్చలు ఎవరు లేరు అనుకుంటాం. అంటే అక్కడితో అయిపోయింది అనుకుంటాం, బాటిసన్ ట్యాంక్లో దిగాం అక్కడితో అయిపోయింది, ఇంకా తర్వాత అంతా నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. అది ప్రాబ్లం మనకి. ఆ ఒక్కసారి మనం ఒప్పుకుంటాం, తర్వాత మనం ఒప్పుకోం. తర్వాత మనం ఏ విషయం పక్కన చూస్తాం. మనం రక్షణ టైంలో మాత్రమే మనం చూస్తున్నాం, రక్షణ పొందిన తర్వాత అంతా పక్కన చూస్తున్నాం. చూడు వాళ్ళెలాగా, ఈయనలాగా, ఆవిడేలాగా అంటున్నాం మనం. మనమేం మనకి కనబట్టలేదు. అందుకే అంటే నీ ఒరిజినల్ స్థితి అని తెలియట్లేదు కాబట్టి నీకు రక్షణ లేదు. యూదులకి వాళ్ళకి స్థితి అంటే వాళ్ళు తెలియట్లేదు, అందుకే వాళ్ళకి రక్షణ లేదు. అలాగే మనకన్నా జ్ఞానం రావాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రభు నాకు అసలు జ్ఞానం సరిపోదు, నా జ్ఞానం కొద్దిగా ఉందని నువ్వు అంటేనే దేవుని జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. నువ్వు అనాలి, దేవుని జ్ఞానానికి వాల్యూ తెలుసుకోవాలి. నువ్వు వెంటనే వెతికినట్టు దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని వెతకాలి, అప్పుడు దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు. బైబిల్లో ఒక మాట చూద్దాం, చూడండి. ఎగ్జాంపుల్ మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము సొలొమోను గురించి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. కొన్ని వచనాలు మాత్రం నేను చదువుతాను. 3 అధ్యాయంలో మొత్తం విషయాలను మనం చూస్తాం. అక్కడక్కడ వచనాలు మాత్రం చదువుతాను, ఎందుకంటే మనకి స్టోరీ చాలా వరకు తెలుసు కాబట్టి. ఇక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు మొదటిగా చదువుతాను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అంటే సొలొమోను అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాను. గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, ఇప్పుడు చూడండి, ఉన్నత స్థలమైన దేవునికి బలి అర్పించేటువంటి బలిపీఠం ఉన్నటువంటి గిబియోన్ ప్రాంతానికి సొలొమోను వెళ్ళి 1000 దహన బలు అర్పించాడంట. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. నార్మల్గా పాపం నాకు పరిహారంగా బలర్పించామనుకోండి, 2 జంతువులు తీసుకెళ్తాం. ఒకటి చంపుతాం దేవునికి, ఇంకోటి బహుశా అరణ్యంలో దాన్ని వదిలేస్తాం. బేసిక్ అలా జరుగుతుంది. మ్యాక్సిమం 2 తీసుకెళ్తాం. 2 పక్షులు, 2 గొర్రెలు, లేదా 2 మేకలు, ఎద్దులు, బేసిక్ అలా తీసుకెళ్తాం. కానీ సొలొమోను ఇక్కడ ఎక్స్ట్రా చాలా చేశాడు. 1000 ఎక్స్ట్రా చేశాడు, 1000 చేశాడు, 1000 దహన బలు అర్పించాడంట. అంటే అక్కడ చూడండి, అదేం చెప్తుంది? ఆ బలు ఎందుకు అర్పించి జస్ట్ ఫార్మాలిటీగా 2-3 అర్పించి వెళ్ళిపోవచ్చు కదా, 2-3 అర్పించవచ్చు కదా, 1000 ఎందుకు? సో ఆలోచించండి. రాజు కాబట్టి ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టినా?
ఉన్నా సరే అందరూ అర్పించేస్తారు దేవునికి. బైబిల్ 40 అర్పించారా? ఉన్నాయి. దావీదుకు ఉన్నాయి, అర్పించాడన్ని. చాలామందికి ఉన్నాయి. చాలామంది అలా చేశారా? చేయలేదు. 1000 ఎందుకు చేశాడు అని అడిగితే అది 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 సొలొమోను హృదయాన్ని తెలియజేస్తుంది. సొలొమోను ఏదో ఎదురు చూస్తున్నాడు దేవుని దగ్గర నుండి. అందుకనే నార్మల్గా చేసేదానికంటే చాలా రెట్లు అధికముగా చేశాడు. ఒకసారి ఆలోచించండి, 1000 బలులు అర్పించండి. అసలు ఆ ప్లేస్ అంతా ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 1000 బలులు అర్పించాడంటే ఎలా ఉంటుంది ఆ ప్లేస్? అసలు అంత ఎఫర్ట్ ఎందుకు పెట్టాడు, అంత ప్రయాసం ఎందుకు పెట్టాడంటే సొలొమోను దేవుని దగ్గర ఏదో ఆశిస్తున్నాడు. ఆ ఆశ అంత బలంగా ఉందన్నది దేవుని తెలియజేయడానికి ఆయన బల్ల అక్కడ సొలొమోను అర్పించాడు. అలా అర్పించిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట చూడండి, 5వ వచనం చదువుతాం చూడండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవేయగా. ఇక్కడ చూడండి, సొలొమోను రాజాన్ని బలి అర్పించినప్పుడు సొలొమోను ఏదో ఎదురు చూస్తున్నాడని దేవునికి అర్థమైంది. అది ఇంపార్టెంట్. దేవుడు అక్కడ సొలొమోను బలి అర్పిస్తే దేవుడు స్పందించాడు. నేను నీకేం ఇవ్వాలంటున్నాడు అంటే అభ్యాసం అర్థం ఏంటంటే సొలొమోను హృదయంలో ఏముండి బలి అర్పించాడు దేవునికి తెలిసింది. సొలొమోను నా దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నాడు, అందుకని బలి అర్పించాడని దేవునికి అర్థమైంది. అందుకే రాత్రి స్వప్నమందు కనబడి సొలొమోను అంతా నీకేం కావాలి ఆ మాట దేవుడు ఎందుకు అడిగాడు అంటే ఆ ముందు రోజు సొలొమోను అర్పించిన బలులను బట్టి దేవుడికి అర్థమైంది సొలొమోను ఏదో ఎదురు చూస్తున్నాడు, అందుకని ఎంత ప్రయాసపడ్డాడు నన్ను ఇంప్రెస్ చేయడానికి, నా దగ్గర రావడానికి, నా దగ్గర ఉండేది పొందుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడు సొలొమోను. ఏదో కావాలి సొలొమోనుకి. నేను అంటాను, ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గర పొందుకోవడానికి మనకు అంత తీవ్రత నిజంగా ఉందా? ఎప్పటికీ నార్మల్గా చేస్తాం మనం, కానీ మనకు ఇంక నిజంగా ఆశపడుతున్నా అంటే విశ్వాసం అంటాం. నీకు నార్మల్గా సడన్గా నీకు ఏదైనా అవసరమైనప్పుడు, నేను వరకు లేనటువంటి కార్యం నిమిత్తం ఈరోజు నీకు ఒక అవసరం ఉంటే నేను అటకనే ఈరోజు ఎక్స్ట్రా నువ్వేం చేస్తున్నావు? అది చాలా ఇంపార్టెంట్. సొలొమోను అలా చేశాడు. నార్మల్గా ఎప్పుడు ఇలా చేయడు, కానీ అప్పుడు చేశాడు. ఎందుకంటే దేవుని దగ్గర పొందుకోవాలని ఆశ చాలా బలంగా ఉంది, అందుకని 1000 దహన బలులు అర్పించాడు. రాత్రి దేవుడు స్వప్నమందు కనబడి సొలొమోను ఇంతకు నీకేం కావాలి? దేవుడు ఊరిని ప్రత్యక్షం అవ్వలేదు. సొలొమోను బలి అర్పించినటువంటి దానికి స్పందిస్తూనే, రెస్పాన్సివ్గానే స్పందిస్తూనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకి రాత్రి నిద్రలో. ప్రత్యక్షమైన చదువుతాను చూడండి, గబోకన వచనాలు. నీకేదిష్టము నన్ను అడుగు అని దేవుడు సెలవిచ్చాడంట. 6వ వచనం. సొలొమోను ఇలాగ మనం చేస్తే గమనించండి, సొలొమోను యొక్క ప్రార్థన చూడండి. నీ దాసుడు నేను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగు పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదునకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే గమనించండి, అయితే అడేమన్నా తెలుసా? సొలొమోను అంటున్నాడు, ప్రభువా నువ్వు నీకెంత ఇష్టమైనటువంటి దావీదుని ఏర్పాటు చేసుకొని సింహాసనం ఇచ్చావు. ఆ తర్వాత ఆయన కుమారుడు నన్ను కూడా తీసుకెళ్ళి నువ్వు ఎగ్జాక్ట్ ఆ సింహాసనం నాకు ఇచ్చావు. ఎంతమంది ఆ పొజిషన్లో ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టి ఒక లగ్జరియస్గా బతికేటువంటి ఒక స్థితిలో ఉంటూ నాకు చేత కాదు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో? అంత అన్ని రాజ్యంలో ఆయన చెప్పండి, సొలొమోను రాజుక కుమారుడు, రాజుక వంశం ఉన్నటువంటి ఆయన. అలాంటి వాళ్ళు నార్మల్గా ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు నాకు ఇది చేత అవదు నార్మల్గా అంటారని మీరు అనుకుంటున్నారా? అంటారనుకుంటున్నారా మీరు? నార్మల్గా అనరు, మనమే అనం. ఇంక రాజులు ఎందుకంటారు ఆ మాట? రాజులు అంటే చేతకుండా అయినట్టే కదా. అందుకే నార్మల్గా రాజుల దగ్గర మాటలు అలాంటి మాటలు రావు, నెగిటివ్ మాటలు రావు నార్మల్గా అయితే. కానీ సొలొమోను అంటున్నాడు, ప్రభా నువ్వేమో నాకు సింహాసనం ఇచ్చావు, అంత బాగుంది, కాకపోతే అంటున్నాడు నువ్వు దావీదు బదులుగా నన్ను కూర్చోబెట్టావు, నియమించావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి, నేను బాలుడిని కార్యములు ఎలా చేయాలో నాకు తెలియదు కదా. ఇక్కడ గమనించిన ఒకసారి సొలొమోనులో ఉంటే పాజిటివ్ విషయాలు చెప్తాను ఒకసారి. సొలొమోను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు యొక్క కుమారుడు. సొలొమోను మందిరం కడదాం అంటున్నప్పుడు, దావీదు మందిరం కడదాం అంటున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ కుమారుడు నేను మందిరం కట్టిస్తాను దేవుడు చెప్పాడు. రాజు యొక్క కుమారుడు ఖచ్చితంగా సింహాసనం ఎక్కేటువంటి అధికారం ఖచ్చితంగా, ఆ యోగ్యత క్వాలిఫికేషన్ ఖచ్చితంగా సొలొమోనుకి ఉంది. ఇంకేం కావాలి? యాక్చువల్గా చెప్పుకుంటే ఇంకేం కావాలి? కానీ తెలుసా, ఒక రకంగా సొలొమోను ఏమన్నాడంటే, మన భాష చెప్పాలంటే, ప్రభువా నా తండ్రి సింహాసనం కూర్చోబెట్టావు, నా తండ్రి తాత నన్ను పొజిషన్లో కూర్చోబెట్టావు, ఇది ప్లాన్, ఇది నాది కాదు, నా తండ్రిది కాదు, ఇది నీ ప్లాను, నీ చిత్తము, నువ్వు అనుకున్నటువంటి స్థానంలో నువ్వు నన్ను కూర్చోబెడితే నేను సింహాసనం మీద కూర్చున్నాను.
దేవుడు ఉండమన్న చోటు ఉండి దేవుడిచ్చిన స్థానంలో ఉన్న తర్వాత కూడా ఇంకా మనకు జ్ఞానం అవసరమా? సరే ఆలోచించండి. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు. నువ్వు అందులో కాలాడి నువ్వు కూర్చున్న తర్వాత దేవుడు పెట్టాడు కాబట్టి నీకు జ్ఞానం అవసరం లేదా? దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీకు జ్ఞానం అవసరం లేదా? మనం ఏమనుకుంటే జ్ఞానం ఎప్పుడు కావాలంటే నేను అనుకున్న ప్లాన్స్ నెరవేరాలంటే నాకు జ్ఞానం కావాలనుకుంటున్నాం. ఇక్కడ సొలొమోను సింహాసనం మీద కూర్చొని సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు ఈ పొజిషన్లో నేను కూర్చోాలని నేను అనుకోలేదు, నువ్వు నా తండ్రి ప్లాన్ చేసావు, ఆయన కూర్చోబెట్టావు, తర్వాత నన్ను నువ్వు కూర్చోబెట్టావు. ఇక్కడ ఇది నేను అనుకున్నది కాదు, నా తండ్రి అనుకున్నది కాదు, నీ చిత్తాన్ని బట్టి ఇక్కడ నేను ఉన్నాను. మరి నువ్వు చెప్పిన దేవుడు పెట్టినటువంటి ప్లేస్లో దేవుడు చేయమన్న పని చేస్తూ ఉంటూ కూడా ఇంకను నాకు సామర్థ్యం లేదు, నాకు ఇంకా వేరే ఎక్స్ట్రా కావాల్సినటువంటి చాలా ఉన్నాయి, నాకంటూ కొన్ని లోట్లు ఉన్నాయి అని గుర్తించడం నిజంగా ఎంత అవసరం ఆలోచించండి. ఎప్పుడు చెప్పేది నేను దేవుడు పెట్టిన చోటను ఉంటూ, దేవుడు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటూ, దేవుడు ఇచ్చినటువంటి కుటుంబం నడిపించుకుంటూ, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు పెంచుకుంటూ కూడా ఇంకనూ ప్రతిదీ దేవుడిచ్చిన తర్వాత కూడా నాకు ఇంకనూ అది సరిపోదు, దేవుడిచ్చిన సరిపోదు, ఇంకనూ నాకు దేవుని యొక్క జ్ఞానం అవసరం అని గుర్తించే వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో? దేవుడిచ్చాడు కాబట్టి మనం క్వాలిఫైడ్ అనుకుంటున్నాం. దేవుడిచ్చినంత మాత్రం అక్కడ పని అయిపోయిందని కాదు, దేవుడే తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇప్పుడు సొలొమోను అంత జ్ఞానవంతులను దేవుడు కూర్చోబెట్టడానికి కాదు అక్కడ అర్థం. సొలొమోను ఏం గుర్తించాడు చెప్తున్నాను. సొలొమోను ఏం గుర్తించాడంటే, ఇది నేను ఎందులో ఉన్నానంటే ఇది దేవుని చిత్తము, దేవుని యొక్క ప్లాన్ ప్రకారం ఉన్నాను. అయినాను అంటున్నాడు, ఇదంతా దేవుని ప్లాన్ నాకు తెలుసు, ఇక్కడ అన్నీ జరిగిపోతాయిలే, ఆటోమేటిక్ జరిగిపోతాయిలే, దేవుని ప్లాన్ కాబట్టి అని సొలొమోను అనుకోలేదు. అంటున్నాడు, ప్రభు నువ్వు ఇక్కడ రాజుగా నువ్వు కూర్చోబెట్టావు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నేను బాలుడిని, అంటే నాకు వయసులో తక్కువ అని చెప్పట్లేదు. ఇక్కడ ఆయన ముందు ఉన్నటువంటి బాధ్యతతో ఆయన యొక్క లైఫ్ యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తున్నప్పుడు నేను చాలా ఇమేచ్యూర్గా ఉన్నాను కదా అనిపించింది, నేను చాలా అల్పమైనటువంటి వాడిని కదా అనిపించింది. సింహాసనం మీద కూర్చున్నప్పుడు మొదట్లో అలా అనిపిస్తుంది నిజంగా మనుషులకి. ఇంకా రియల్ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వలేదు. అంటే పరిపాలన చేసేటప్పుడు బహుశా అవన్నీ బెడిసి కొడితే అప్పుడు లెక్క వేరు, ఓహో నాకు ఇది చేత అవుదని అప్పుడు అనుకోవడం వేరు. నువ్వేమి స్టార్ట్ చేయకముందే నేను దేవుని చెప్పిన చోట ఉన్నాను, దేవుడు చెప్పిన పనే చేస్తున్నాను, ఆయన నువ్వు ప్రభు నాకు జ్ఞానం కావాలని అడుగుతున్నాడు సొలొమోను. ఇంకా ఏమీ స్టార్ట్ చేయకుండానే, ఇంకా ఏది ఫెయిల్ అవ్వకుండానే, ఇంకా ఏది ప్రయత్నం చేయకుండానే ఎంత అర్థమయ్యిందంటే సొలొమోనుకి ఆ పొజిషన్లో ఉంటూ కూడా ఇది దేవుడు పెట్టాడు కాబట్టి, నేను రాజవంశీయుని కాబట్టి నేను హ్యాండిల్ చేసేయగలను, నాకంటే బెటర్ పర్సన్ ఎవరున్నారు ఈ సింహాసనం కూర్చోడానికి అని సొలొమోను అనుకోలేదు. అంటున్నాడు, ప్రభు నేను బాలుణ్ణి, నువ్వు రాజుగా నియమించావు, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించున్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనముకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఇప్పుడు నేను అంతేమంటే తెలుసా, ఇది నీ రాజ్యము, నీ ప్రజలు, అంతా నీది, నేను చేసే పని కూడా నీ పని. ప్రాబ్లం ఏంటంటే ఎంతమంది జనం ఉన్నారు, అసలు లెక్క పెట్టడం చాలా కష్టం అంటున్నాడు. నిజంగా లెక్క పెట్టడం కష్టమా ఇజ్రాయెల్ ప్రజల్ని? గతంలో మోషే టైంలో 2 సార్లు లెక్క పెట్టించాడు తెలుసా. మోషే లెక్క పెట్టించాడు 2 సార్లు. సొలొమోను కూడా మందిరాన్ని కట్టించినప్పుడు కూడా వేరే దేశస్తులు కొంతమంది వస్తే వాళ్ళతో కూడా పని చేయించాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంతమంది లెక్క పెట్టమని సొలొమోను కూడా చెప్పాడు. ఇలాగా బైబిల్లో 2 సందర్భాల్లో జనమును లెక్క పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, నువ్వు పాత నిబంధనలో సైతము. మరి ఇక్కడ సొలొమోను ఏంటి లెక్క పెట్టడం కష్టం అంటున్నాడు అంటే అక్కడ నెంబర్ కోసం మాట్లాడట్లేదు, అది ఎంత ఆ బాధ్యత అంటే ఎంత భారంతో కూడిందో, ఆ బాధ్యత తను ఎంత డిమాండ్ చేస్తుందంటే, ఆ పని నేను చేయాలంటే నన్ను ఎంత డిమాండ్ చేస్తుందంటే, పని డిమాండ్ చేసే అంత సామర్థ్యం నాకు లేదు అని సొలొమోను గ్రహించాడు. ప్రభు నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు, కానీ అది నేను చేయడానికి సరిపోను, నేను అది నాకు జ్ఞానం కావాలి. నువ్వు నాకు పోస్ట్ ఇచ్చావు, అది చేయడానికి నాకు జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానం కావాలంటున్నాడు సొలొమోను. అది గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాను నేను. అది గుర్తించే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. అది అర్థం చేసి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఓకే అనేసుకుంటున్నాం. తెలిసి సరిపోద్దా? దేవుడు పిలుచుకుంటే అయిపోద్దా? అంతా ఆటోమేటిక్గా సామర్థ్యం వచ్చేస్తుందా? దేవుడు సామర్థ్యం ఇచ్చే అవకాశం నీకు ఉంది ఖచ్చితంగా, కానీ నీ వైపు నువ్వేమి చేయకుండా, నువ్వు దీని మీద డిపెండ్ అవ్వకుండా, నీకు అంత జ్ఞానము, సాధారణ శరీరానుసారమైన జ్ఞానము దాటి, దెయ్యముల జ్ఞానము దాటి దైవ జ్ఞానం సంపాదించుకొని ఎన్ని దాటి వెళ్ళాలో, దానికి నీకు ఎంత తగ్గింపు ఉండాలో, నువ్వెంతగా దేని మీద ఆధారపడాలో ఆలోచించండి. నేను చెప్పే దైవ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. సొలొమోను ఆ జ్ఞానం గురించి అడుగుతున్నాడు. అప్పుడు టైం సరిపోతే చెప్పేస్తాను. అక్కడ
దేవుడు అంటాడు సొలొమోను, అక్కడ జస్ట్ నేను చదువుతాను మామూలుగా, మీరు జస్ట్ బైబిల్లో ఫాలో అవ్వలేదంటే 10వ సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనా అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులు నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు గమనించండి ఇక్కడ, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. సరే, నువ్వు అడగలేదు కానీ ఇస్తాను. ఎందుకని? సొలొమోను నువ్వు అడిగింది ఎలా ఉందంటే ఏదో నీ అవసరం తీర్చుకోవడానికి కానీ కాదు, నువ్వు అడిగింది నేను ఇంప్రెస్ చేశాను సొలొమోను. నువ్వు జ్ఞానం కోసం అడిగేంత జ్ఞానం, కనీస జ్ఞానం నీకు ఉంది చూసావా, అందుకని నువ్వు అడగందు కూడా నీకు ఇస్తాను. ఎందుకంటే నేను చాలామంది రాజులు అభిషేకించుకున్నాను, ఎవరు కూడా నన్ను ఇలాగ అడగలేదు. పని స్టార్ట్ చేయకముందే ప్రభు నా జ్ఞానం కలిసి అడిగింది లేదు. నేను గత వారం చెప్పిన చెట్టును నరకక ముందే ఆ కత్తికి పొదును చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. చాలా వెళ్ళామా, కొట్టేస్తున్నామా, ఏదో చేసేద్దాం, ఏదో రకంగా అవగొట్టేద్దాం, సాధించేద్దాం, కష్టమైన సాధించేద్దామనే. కానీ ఈ పనిని సాధించడానికి జ్ఞానవంతముగా ఎలా పనిచేయాలి, ఆసక్తి ఉంటే సరిపోదు. జ్ఞానం ఉంటే ఆ బలాన్ని, ఆసక్తిని జ్ఞానం అంటే సరైన ట్రాక్లో పెడుతుంది. ఎగ్జాక్ట్ అలా ఇక్కడ కూడా సొలొమోను ఏమన్నాడంటే నాకు బలం ఉంది అయిపోద్దులు అనుకోవట్లేదు. అక్కడ దేవుడు అంటున్నాడు, చాలామంది ధనమును ఐశ్వర్యమును దీర్ఘాయువును రాజుల యొక్క ప్రాణములు అడుగుతారు. అది జనరల్గా రొటీన్గా ప్రపంచంలో జరుగుతుంది సొలొమోను. కానీ నువ్వు శత్రువు గురించి నువ్వు ఆలోచించట్లేదు. నీ ముందు ఉన్నటువంటి ప్రజల్ని ఎలా న్యాయంగా నడిపించాలి, మంచి చెడు ఎలా వివేచించాలి. ఎందుకంటే నీ ముందు కొన్ని మంచిగా కనబడుతుంది కానీ మంచిది కాదు, నీ ముందు కొన్ని చెడు కనబడితే కానీ యాక్చువల్ అది చెడు కాదు, అది నేను వివేచించాలంటున్నాడు. ఎంత ఆలోచించుంటాడు ఇది అడగడానికి, ఒకసారి ఆలోచించండి. మనం కూడా సొలొమోను దేవుడి చింత జ్ఞానవంతుడు అయిపోయాడు అనుకుంటాం. నేనంటాను సొలొమోను దేవుడు ఒక ముందే కొంత జ్ఞానవంతుడు. అందుకనే కదా జ్ఞానమును అడిగాడు. జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానం అడిగాడు. రాజు అయితే శత్రు యొక్క ప్రాణం అడుగుతాడు. సొలొమోను జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానాన్ని అడిగాడు. దేవుడే అంటున్నాడు శత్రుల యొక్క ప్రాణం అడుగుతారు సొలొమోను. నార్మల్గా అలాంటి వాళ్ళు నేను చాలా విన్నాను అలాగా. లేదా ఇంకేదో సైన్య బలం ఇంకేదో అడుగుతారు. కానీ నువ్వు ఒక్కడవే నువ్వు జ్ఞానాన్ని అడిగావు. అది కూడా ఎందుకని? నువ్వు నీకు ఎదురు ఉండకూడదని కాదు, నీ ప్రజలకు నువ్వు ఉపయోగపడాలని, నీ ప్రజలకు న్యాయం తీర్చాలని. ఇద్దరు వ్యక్తులు నీ ముందుకు వస్తే అందులో మంచిది చెడేది, ఏది నిజమైనటువంటి మంచి, ఏది నిజంగా చెడుందో నా పై పైన నాకు కనబడదు. లోతుగా ఆలోచించాలంటే నాకు నీ జ్ఞానము నాకు కావాలి. నీ జ్ఞానం నాకు కావాలి కాబట్టి నాకు నీ జ్ఞానం దయచేయి. ఎందుకంటే నీ కళ్ళంతా కూడా క్లియర్గా నీకు ఉంటుంది. నాకు నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానం నాకు కావాలి. మనుషులు చెప్పిన మాటలు వినేసి నేను జడ్జిమెంట్ ఇవ్వడం కాదు, నా ఫీలింగ్స్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం కాదు. మనుషులు చెప్పేదానికి, మనుషులు మాట్లాడేదానికి, మనుషులు కలిగించేటువంటి ఇంప్రెషన్ దాటి నిజంగా అసలు ఏమై ఉండొచ్చు అంటే తెలిసినంత జ్ఞానం నాకు దయచేయి అని సొలొమోను అడిగాడు. ఎందుకని? జస్ట్ మాటలతో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ ఆలోచన డైవర్ట్ చేసేటువంటి మనుషులు కూడా ఖచ్చితంగా రాజు ఉన్నాడంటే చుట్టూ చాలామంది ఉంటారు. వీళ్ళతో రాబోతున్న అట్లా ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓ రాజు ఉన్నాడంటే ఆ రాజు దగ్గర మెప్పు పొందుకోవడానికి, ఆ రాజు దగ్గర ఏమన్నా పొందేసుకోవడానికి చుట్టూన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. బైబిల్లో అలాంటి ఎగ్జాంపుల్ నేను తర్వాత రాబోతున్న వాళ్ళు చూపిస్తాను. అందుకని సొలొమోను అన్నాడు, ఎవరి మీద డిపెండ్ అవ్వడం కాదు ప్రభా, నేను నీ మీద డిపెండ్ అవుతున్నాను, నా జ్ఞానము దయచేయి. దేవుడు అన్నాడు నీకు జ్ఞానం ఇస్తున్నా అన్నాడు. మీకు తెలుసా ఇదంతా నిద్రలో జరిగింది, కళ్ళలో జరిగింది. తెలిసి ఇది ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు వెంటనే టక్కన లేస్తే ఇది కళ అని అర్థమైంది, ఇది నిద్రలో జరిగిందన్న విషయం అర్థమైంది సొలొమోనుకి. వెంటనే తెలుసా మళ్ళీ సొలొమోను మేలుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ దహన బలి అర్పిస్తాడు. తెలుసా అర్పించిన తర్వాత సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అంత జ్ఞానం ఎలా వచ్చింది సొలొమోనుకి అంటే ఆ జ్ఞానం వెతికాడు. ఆ తర్వాత తెలుసా ఇద్దరు వేశ్యలు అంటే వాళ్ళకి 2 బిడ్డలు పుడితే 3 రోజుల వ్యవధిలో 2 స్త్రీలకి బిడ్డలు పుట్టారంట. బిడ్డలు పుడితే రాత్రి సడన్గా ఏం జరిగిందంటే ఒకే ఇంట్లో ఉంటారంట వీళ్ళిద్దరూ. పుట్లో ఆ ఒక తల్లి ఏంటంటే తన బిడ్డ మీద రాత్రి నిద్రపోయిందంట. తెల్లాలేసరికి ఆ బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోతే ఆ చచ్చిపోయినటువంటి బిడ్డ యొక్క తల్లి ఏం చేసిందంటే చచ్చిపోయిన తన బిడ్డను తీసుకెళ్ళి ఆమె పక్కలు వేసేసి ఆ బిడ్డని ఈమె తెచ్చేసుకుంది. ఎందుకు ఏ తల్లి మార్చిందో మనకు తెలియదు, కానీ ఓ తల్లి మార్చింది అంతే. ఓ తల్లి తన బిడ్డ పడుకుని పోయింది, అందుకని చచ్చిపోయింది. ఆ తల్లి మార్చేసింది. తెల్లారే సొలొమోను దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. ఎందుకంటే ఒకళ్ళేమో ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ. ఇప్పుడు సొలొమోను వెళ్ళాడు అక్కడికి. ఎలా తీర్చాలి? ఎవరి బిడ్డ ఎవరంటే వీళ్ళిద్దరు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఎవరి బిడ్డ ఎవరంటే. ఖచ్చితంగా ఒకరు నిజం చెప్తున్నారు, ఖచ్చితంగా ఒక అబద్ధం చెప్తున్నారు.
కానీ ఎవరి రేంజ్ ఎలా తెలుస్తుంది సొలొమోనుకి? ఎలా తెలుస్తుంది? తెలియపోతే అక్కడ సొలొమోను అంటాడు, ఒక కత్తి తీసుకొని రండి. ఒక తల్లి ఏమో నా బిడ్డ అంటుంది, ఇంకొక ఆమె కూడా నా బిడ్డ అంటుంది. సరే పని చేద్దాం, నిజమంటే మనకు తెలియదు కాబట్టి కత్తితో నరికేద్దాం, సగానికి చెరసగం ఇచ్చేద్దాం అన్నాడు. అన్నప్పుడు తల్లి అంది, అయ్యా నువ్వు కరెక్ట్గా చేసావు, ఆ పని చేసేయండి అంది ఒక ఆమె. ఒక ఆమె అంది, వద్దొద్దు నువ్వు అలా చెయ్యొద్దు, ఈ బిడ్డ నా బిడ్డ కాదులే, ఆమె బిడ్డలే, ఆమెకి ఇచ్చేసేయి. అక్కడ సొలొమోను పెట్టిన టెస్ట్ చెప్తాను చూడండి. సొలొమోను పెట్టిన పరీక్ష ఏంటంటే నిజమైన తల్లి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నంలో ఆ మాట అన్నాడు. నిజమైన తల్లి ఏం చేసిందంటే, నేనే అబద్ధం ఆడే నేను రాజు ఫీల్ అయినా పర్లేదు, నా బిడ్డ బతికితే చాలనుకుంది. నిజమైన తల్లి నేనే, కానీ నిజమైన తల్లి నేను కాదు అని ఒక రాజు అనుకున్నా, ఆ రాజుకి నిన్నను బట్టి రాజ్యమంతా నేను నిజమైన తల్లిని కాదు, నేనే బిడ్డలు మార్చానని ప్రపంచం అనుకున్నా ప్రాబ్లం లేదు. నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు, అందుకని చంపొద్దు, ఆ బిడ్డ ఆమెకే ఇచ్చేయండి. ఎప్పుడైతే ఆ మాట ఉందో సొలొమోను కరెక్ట్ క్యాచ్ చేశాడు. ఆమె నిజమైన తల్లి అని సొలొమోనుకు అర్థం తీర్పు తీర్చాడట. ఆ తీర్పు రాజ్యమంతా వినబడింది. ప్రజలందరూ అంటే సొలొమోను గౌరవించిన, సొలొమోను భయపడడం స్టార్ట్ చేస్తాను చూస్తాం. ఎంత జ్ఞానం చూడండి అక్కడ. జ్ఞానం నిజంగా పనిచేసింది ఆ సొలొమోనుకి లైఫ్లో పనిచేసింది. ఎలా పనిచేసింది? ఈ జ్ఞానము సొలొమోనుకు ఉపయోగపడింది తక్కువ, ప్రజలకి ఆ నిజమైన తల్లికి ఉపయోగపడింది ఆ జ్ఞానము. తెలుసా? ఆ తల్లి ప్రేమ కూడా ఎగ్జాక్ట్ అలాంటిదే. ఆమె అంటుంది, నేను చెడ్డదని అయిపోయినా పర్లేదు కానీ, సరే అదే స్వార్థం లేకుండా ఉంటుంది అన్నాను నేను నన్ను చెడుగా అనుకున్నా పర్లేదు కానీ ఆ బిడ్డ మాత్రం ఇబ్బంది కలగకూడదు. నిజమైన ప్రేమ అది. అలా అనుకుంది కాబట్టి పర్లేదు నేనే మార్చేసానులే అని రాజుని కావాలని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. కానీ సొలొమోను నిజమైన జ్ఞానం పనిచేస్తుంది కాబట్టి దేవుని జ్ఞానం కూడా వివేచించాడు. ఎవరైనా చెప్పారో అర్థం చేసుకున్నాడు సొలొమోను. మంచి తీర్పు తీర్చాడు. ఆ తీర్పుతో అక్కడ ప్రజలకి న్యాయము జరిగింది. ఆ మాట ప్రజలకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో. సొలొమోను రాజుగా ఉన్నాడు, ఆయనంత జ్ఞానవంతుడు. మన ఏదైనా ప్రాబ్లం తెలితే సరిగ్గా న్యాయము తీర్చగలడు. జస్ట్ మనుషుల యొక్క మాటలకి ఇంప్రెస్ అయిపోయి మనుషుల యొక్క మాటలకి ఆయన పడిపోయేటువంటి వాడు కాదని ఇంప్రెషన్ ప్రజలందరికీ వచ్చింది ఆ రోజున. అది ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి సొలొమోనుకి అది వచ్చింది. అంటే ఆ జ్ఞానం మనకు కావాలి తెలుసా? నీ కుటుంబాన్ని దేవుడే నీకు ఇచ్చాడు, నీకు ఉద్యోగం దేవుడే నీకు ఇచ్చాడు, నీ బిడ్డలు దేవుడే నీకు ఇచ్చాడు. నువ్వు అనుకుంటావు నీకున్నటువంటి జ్ఞానంతో నువ్వు దాన్ని సెట్ చేసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్ళ లైఫ్ నేను కట్టగా నువ్వు అనుకుంటున్నావు. ఎక్కడైనా సరే మీ జ్ఞానం మీద ఆధారపడ్డం మానేసి, మీ బుద్ధి మీద ఆధారపడ్డం మానేసి దేవుని జ్ఞానం మీద డిపెండ్ అవడం నేర్చుకోండి. వాళ్ళ ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది. నాకు తెలుసు అనుకోకండి, మీరు ఎవరు కూడా నాకు అన్నీ తెలుసు అనుకోకండి. ఎంత కొంత తెలుసున్నా సరే ఇంకేమైనా మిస్ అవుతున్నామని దేవుని అడగండి. ఎందుకంటే మన జడ్జ్మెంట్ రాంగ్ అవుతుందేమో కానీ దేవుని యొక్క జడ్జ్మెంట్, దేవుని యొక్క తీర్పు ఎప్పుడు రాంగ్ అవ్వే ఛాన్సే లేదు. దేవుడు ఇప్పుడు ఒకసారి కూడా రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చిందే లేదు. అది దేవుని యొక్క కెపాసిటీ. దేవుడు ఎంత మంచోడు అంటే దేవుడు తన జ్ఞానంను మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసాలు మనకి అంటే అందుకంటే చూడండి, మనం ఆ పాయింట్ రావాలి. ఏ పాయింట్ అంటే దేవుడే పెట్టిన చోట, దేవుడు ఇచ్చినటువంటి పని, దేవుడు అనమన్న చోటే ఉంటున్నావు. ఇంకను ప్రభువా ఇది నువ్వు ఎక్కడైతే నన్ను పెట్టావో అది నా సామర్థ్యానికి మించింది, ఇది నార్మల్గా అయితే నేను చేయలేను, నా సామర్థ్యాన్ని మించింది, కాబట్టి నీ జ్ఞానం నాకు కావాలి. అది ఊరిని సొలొమోను ప్రార్థన చేశాడు, మీరు అలా ప్రార్థించినని కాదు. నీ చుట్టూ ఉన్నటువంటిది దేవుడే నీకు ఇచ్చింది, దేవుడే నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్లో నిజంగా నా జ్ఞానంతో అయితే నేను చేసుకోలేను నిజంగా నీకు అర్థమైందా? ఆ కన్విక్షన్ నిజంగా నీకు ఉందా? అది ఉంటేనే ప్రార్థన వర్కౌట్ అవుతుంది నీకు. ఏదో సొలొమోను వాళ్ళు చేశారు, నేను వాళ్ళు చేసేస్తాను అంటే ఇది జస్ట్ పెదలతో చేస్తే వచ్చేసేది కాదు. దేవుడు జ్ఞానవంతుడు. నువ్వు నిజంగా కన్విక్షన్తో అడిగావా? సొలొమోను చెప్పాడని వాక్యం అన్నా కానీ నువ్వు అడిగేసావా? దేవుడికి తెలుస్తుంది. దేవుడు జ్ఞానవంతుడు. నిజంగానే నాకు చేతనవుదని నీకు అనిపించాలి. నీకు చేత ఎప్పుడు అనిపిస్తుంది అంటే నీ ముందున్న బాధ్యతని నీ జ్ఞానంతో పోల్చుకున్నప్పుడే నీకు అనిపిస్తుంది. అలా అనిపించాలి మనకి. ఈవెన్ మన బిడ్డలు పెంచే విషయంలో కూడా మనకి అలా అనిపించాలి. వాళ్ళు సరిగ్గా పెంచడానికి మన జ్ఞానము సరిపోదు, నీ జ్ఞానం నాకు కావాలి. అలా నిజంగా మనకు అనిపించినప్పుడే మనం దేని మీద డిపెండ్ అవుతాం. దేవుడు కూడా నిజంగా ఎంత ప్రాక్టికల్ దేవుడు అంటే నువ్వు అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తా అంటున్నాడు. సొలొమోను బలర్పించాడు. రాత్రి ఇదంతా నిద్రలో జరిగింది, కానీ వాస్తవం నిద్రలో జరిగింది, స్వప్నం అంతా జరిగింది. కానీ
నిజంగానే సొలొమోను లైఫ్ని బాధించింది అది. అంటే దేవుడు అలా జ్ఞానం ఇస్తాడంట. దేవుడు జ్ఞానం మనకి ఇస్తాడు. నేను అంటాను బహుశా మన జ్ఞానంతో ఎంతో కొంత పక్కనలో కంటే నువ్వు బెటర్గా చేసుకోగలుగుతున్నావు అని అంటాను. బహుశా అదే ప్లేస్లో అదే కార్యంలో నువ్వు దేవుని యొక్క దైవ జ్ఞానం వాడు ఉంటే ఇంకా బెటర్గా నీకు ప్రతిఫలము వచ్చింది. ఎందుకంటే మనుషుల జ్ఞానం కంటే దేవుని జ్ఞానం గొప్పది కాబట్టి. అంటే నీకు నుండి ఆయా సందర్భాలు వచ్చినప్పుడల్లా గ్రహించండి, నిజంగా దేవుని జ్ఞానం ఎంత గొప్పదో గ్రహించండి. మీరు నిజంగా ఎంత అల్పమైనటువంటి వాళ్ళ గ్రహించండి. నీ బలహీనత గుర్తించు. నువ్వు నిన్ను సాతాను మోసం చేస్తాడు, నువ్వు తక్కువేమీ కాదంటాడు. నువ్వు ఇది చేస్తే నువ్వు గొప్పడు అయిపోతావు, ఏదైనా తోటలు అలాగే అన్నాడు. అక్కడ ఉన్న స్థితిని పడిపోయారు, గొప్ప వాళ్ళు అవ్వలేదు, పడిపోయా. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన దేవుడు నువ్వు తక్కువని గుర్తించు, నువ్వు గొప్పడివి దేవుడు అంటున్నాడు అన్నమాట. సాతానుడేమో లేదు నువ్వు అనుకున్నానికి నువ్వు చాలా గొప్పడివే, ఇంకా నువ్వు గొప్పడు అయిపోతావు ఇలా చేస్తే అని సాతానుడు ఆదామును ప్రేరేపించాడు. ఆదాముకి జ్ఞానం మించినటువంటి జ్ఞానం ఆ రోజున అపవాది దగ్గర ఉంది. అందుకనే ఆదాముని అవన్నీ పడేసాడు వాడు. అంటే మనకు కూడా ఈ రోజుల్లో దైవ జ్ఞానం చాలా చాలా మనకి అవసరం. దానికి దేని మీద డిపెండ్ అవ్వడం మనకు చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం ఖచ్చితంగా రాంగ్ జడ్జ్మెంట్ చేస్తాం, తప్పు నేను తీసుకుంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం. కానీ దేవుని జ్ఞానం అది ఎంత పవిత్రం చూడండి, అది నేను ఎలా మార్చేస్తుందో చూడండి. అది పవిత్రమైనటువంటి, సాత్వికమైనటువంటిది, బుద్ధమైనటువంటిది, అది సులువుగా లోబడేటువంటిది. ఆ జ్ఞానం కోసం మాడతాను. చాలామంది జ్ఞానవంతులు ఉంటారు కానీ లోబడరు. ఎందుకని లోబడరు తెలుసా? నేను జ్ఞానవంతుని అనుకుంటాను, నాకు తెలుసు అనుకుంటారు, లోబడరు. దైవ జ్ఞానం అయితే అలా ఉండదు. దైవ ఎంత జ్ఞానవంతుడు అంతగా తగ్గించుకుంటాడు. దైవ జ్ఞానం గలవాడైతే మనలో ఏ జ్ఞానం పనిచేస్తుందో ఆలోచించుకోండి. దేవుని జ్ఞానం పనిచేస్తుందా, శరీరానుసారమైన జ్ఞానం పనిచేస్తుందా, లేదా ఒకవేళ దెయ్యముల జ్ఞానం పనిచేస్తుందా కూడా ఆలోచించుకోవాలి కొన్నిసార్లు. అది కూడా పనిచేస్తుంది తెలుసా. కానీ దేవుడైతే మాత్రము మనకి తనకి శ్రేష్టమైన జ్ఞానం దేవుడు ఇవ్వడానికి. ఒకసారి ఆలోచించండి, నిజంగా నీ జ్ఞానంతో నువ్వు ఈ మాత్రం చేసుకొని ఇంతకాలం నడిపించగలుగుతున్నప్పుడు, ఈరోజు నువ్వు వాక్యం విన్నా, గత 2-3 రోజు వారాల నుంచి వాక్యం విన్నాం కాబట్టి ఈ మాటలు బట్టి నేను ఎక్కువ సరే నిజంగా దేవుని యొక్క జ్ఞానం నిజంగా డిపెండ్ అయ్యి దేవుని అడిగితే మన లైఫ్ ఇంకంత బెటర్గా మారుండేది. ఇప్పుడు నీ జ్ఞానం మీద నువ్వు కట్టుకున్నావు. ఇక్కడుండైనాను దేవుని యొక్క జ్ఞానం తెలుసుకొని దాన్ని కట్టడం ప్రయత్నం చేస్తే ఇంకంత బెటర్గా మన జీవితాలు మారుతాయి. ఇంకంత బెటర్గా మనం 10 మందికి మనం ఉపయోగపడతాము, ఎంతమందికి మనం సమాధానకరంగా ఉంటాం, ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. ఒకసారి ఆలోచించండి. సొలొమోను ఎగ్జాక్ట్ అన్నాడు, ప్రభువా నాకేదో మేలు జరిగిపోవాలని కాదు, నాకు ఎదురు ఉండకూడదని కాదు, ఈ ప్రజలకు న్యాయం తీర్చాలి కదా, వీళ్ళు నేను ఒక్కడిని హ్యాండిల్ చేయలేను. సైన్యం ఉందా అంటే సైన్యం నేను హ్యాండిల్ చేయలేను ప్రభువా. ఇంకా చాలామంది దగ్గరికి వస్తారు, ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తారు, నిజమేంటో నాకు తెలియాలి కదా, తెలిస్తే నేను కరెక్ట్ జడ్జ్మెంట్ నేను ఇస్తాను. నేను చెప్పిందే నిజమని కాదు, నాకు తెలియకుండా నిజం ఉందేమో నేను తెలుసుకోవాలి కదా అన్నాడు సొలొమోను. మనం ఏంటంటే మనం చెప్పిందే నిజం, మనం చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. ఇంకో ఆప్షన్ వరకు మనం ఆలోచించం. మనం ఓకే మనం కరెక్ట్ అనుకుంటున్నాం, సరే మనది కాకుండా ఇంకా కరెక్ట్గా ఉందేమో, ఆన్సర్ ఉందేమో, అంతవరకు మనం వెళ్ళాం. మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంక అదే అనుకుంటాం. కానీ నేను ప్రతిసారి చెప్తున్నాను చూడండి, తరచుగా ప్రతిసారి నిన్ను మించినటువంటి దైవ జ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది. నీ జ్ఞానం ఎప్పుడు కూడా నీకు సరిపోతుంది. దైవ జ్ఞానం ఉంటే అది బెటర్గా మన బిడ్డల్ని, మన లైఫ్ని మనం బెటర్గా మనం చేస్తాం. పైకి రావాలని ఆశ అందరికీ ఉంది, ఆసక్తి ఉంది, కానీ జ్ఞానానుసారంగా ఉందా? జ్ఞానానుసారంగా ఉందా? జ్ఞానం ఎలా వస్తుంది మనకి? నీ మనసులో దేవుడు జ్ఞానం నింపాలంటే నువ్వు కనీసం అంతో కొంత నువ్వు క్రీస్తులాగా నువ్వు ఆలోచించాలి. క్రీస్తు కలిగిన మనస్సు నీకు ఉండాలి కదా, క్రీస్తులాగా నువ్వు ఆలోచించాలి కదా. దేవుడు నీ మనస్సులో తన జ్ఞానం నింపాలంటే నువ్వు నీ వైపు నువ్వు కనీసం క్రీస్తులాగా నీ మనస్సు ఆలోచించాలి కదా. క్రీస్తు లాంటి నీ ప్రయారిటీస్ అవ్వాలి కదా నీ మనసులో. దేవుడు ప్రేరేపించాలంటే ఎలా ప్రేరేపిస్తాడు దేవుడు? నువ్వు క్రీస్తులాగా ఆలోచించు, వాక్యంకు అనుకూలంగా ఆలోచించు, నీ మనస్సులో వాక్యంతో నింపుకో, దైవ సంబంధాంతో నింపుకుంటే అప్పుడు నీ మైండ్ దేవుడు జ్ఞానం నింపటానికి సరిగ్గా సరిపోతుంది, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది కరెక్ట్గా అది నీ మైండ్ ట్యూన్ అవుతుంది. బ్రెయిన్ కోసం చెప్పట్లేదు నేను, మెదడు కోసం మాట్లాడలేదు, మనసు కోసం మాట్లాడతాను. నీ మనసు కరెక్ట్గా ట్యూన్ అవుతుంది ఎప్పుడు నువ్వు వాక్యంతో నింపుకుంటే, నువ్వు మంచిగా ఆలోచిస్తే. నేను 10 మందికి మేలుకరంగా మారాలన్న ఆలోచన నీకుండి స్వార్థాన్ని తగ్గించుకొని నేను బెటర్గా మారాలి, నేను బెటర్గా ఉపయోగపడాలి ఇతరులకి నువ్వు అనుకోని కనుక, నువ్వు క్రీస్తు కన్నా మనస్సు కనుక నిజంగా నువ్వు అలా ఉన్న ప్రయత్నం చేస్తే, నువ్వు అలాగ ఆలోచిస్తే, క్రీస్తు యొక్క ప్రయారిటీస్ కనుక నీ మైండ్లో అయితే కనుక
అలాంటి మైండ్కి దేవుడు కరెక్ట్గా తన జ్ఞానం దేవుడు నింపుతాడు, కరెక్ట్గా అప్పుడు నింపుతాడు. నువ్వు మామూలుగా ఆలోచిస్తూ స్వార్థంగా ఉంటూ దేవుడు జ్ఞానం నింపాలని దేవుడు అలా నింపడు. కరెక్ట్గా దేవుని యొక్క మనసు తగ్గట్టు నీ మనసు మారితే అప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని మనసులో నింపుతాడు. దానికి చాలామంది తీసేసుకోవాలి. స్వార్థం తీసేసుకోవాలి, అసూయ తీసేసుకోవాలి, ద్వేషం తీసేసుకోవాలి, ఆ సెల్ఫ్లెస్నెస్ ఉండాలి. అంటే మన స్వార్థం లేకుండా ఉండాలి. అసూయ, ద్వేషం, కోపం ఇలాంటివి లేకుండా ఉండాలి. వాక్య ప్రకారం ఆలోచించగలరు. సింహ చెప్పని క్రీస్తు అలాగ ఆలోచించాడో అలాగ ఆలోచించాలి నువ్వు. అప్పుడే దేవుని జ్ఞానము మన లైఫ్లో పనిచేస్తుంది. అప్పుడు మన లైఫ్ కొంచెం బెటర్గా మన జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది. అంటే అదే అంటే అర్థం చేసుకోండి. నీకు మించినట్టు, నీ జ్ఞానం మించినట్టు జ్ఞానం ఒకటి ఉంది. అది పరలోకం దేవుని దగ్గర ఉంది. చాలా ఉన్నతమైన శ్రేష్టమైన ఉంటుంది. అది నీ చుట్టూ వాళ్ళకి మేలు చేస్తుంది, నీకు మేలు చేస్తుంది, నేను బెటర్గా మారుస్తుంది. అది ఆ జ్ఞానం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సొలొమోనుకి ఇచ్చాడంటే మనకు కూడా దేవుడు ఇస్తాడు. కానీ సొలొమోను అడిగినంతగా అడుగుతున్నామా? సొలొమోన్ లాగా అంతలా తగ్గించుకుంటున్నామా? అంతలా ప్రభావ నేను హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్, నా సామర్థ్యాన్ని మించింది, ఇవన్నీ నా వల్ల అయితే నాకైతే భయం పడుతుంది, ఇవన్నీ నిజంగా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు, నీ జ్ఞానం నక్కువ అని నువ్వు అలా అనుకుంటూ క్రీస్తులాగా నువ్వు ఆలోచించి, క్రీస్తు నువ్వు ఎలాగ ఆలోచిస్తే బెటర్ అని క్రీస్తు అనుకుంటాడు, నువ్వు అలాగ ఆలోచించి ప్రయారిటీస్ అలా పెట్టుకుంటే దేవుని యొక్క జ్ఞానము నీలో మెల్లమెల్లగా పనిచేస్తూ ఉంటుంది. టైం వచ్చినప్పుడు, నీ ముందు రియల్ సిటీ వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ఆలోచించాలి, అందులో ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, నీకు తెలియకుండా అందులో మంచి ఉంది కానీ నీకు తెలియట్లేదేమో, లేదా నీకు తెలియకుండా అందులో చెడు ఉంది కానీ తెలియట్లేదేమో, అది తెలిసినంత జ్ఞానము, లోతైన జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు, సొలొమోనుకి ఇచ్చినట్టుగా. అందులో జ్ఞానం మీద డిపెండ్ అవ్వండి. దేవుడు ఉన్న చోట నువ్వు ఉన్నావు, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు, దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావు, కానీ ఇంకను నీ జ్ఞానము అవసరం. అర్థం చేసుకుని దేవుని అడగండి, దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచుకొని మూసుకోండి. భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ